ఈరోజు జోసఫ్ ప్రకాష్ గారు మన మధ్యకి వస్తాం, మనకు చాలా ఆశీర్వాదకరం. ఆయన ఈ ప్రసంగం చేయవలసిందిగా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మనందరం చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానిస్తాం. పదహారవ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. Turn with me to Gospel according to St. Matthew, chapter 2, verses 16 to 18. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం మొదలుకొని 18వ వచనం వరకు. ఆ జ్ఞానులు తనను అపహసించడాన్ని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించారు. అందువలన రామాలో అంగలార్పు వినబడను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగను. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరను. దేవుడు ఈ వాక్యముతో మనతో మాట్లాడును గాక. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, శివం గల దేవ, ఈ సాయంకాల సమయమైన తూర్పుగోదావరి జిల్లాను బట్టి మీకు వందనాలు. ఈ జిల్లాలో సకినెట్టిపల్లినటువంటి ఒక పట్టణాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాంతి యూత్ అనేటువంటి మా ప్రభు ఇక్కడ పిలువబడినటువంటి యవనస్తులు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా శుభవర్తమానమును అందించాలన్నటువంటి సదుద్దేశంతో ఈ కూటమిని ఏర్పాటు చేశారు. మీ పాదాలకు స్తోత్రాలు. ప్రత్యేకంగా జేమ్స్ ను తన బృందమును మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈ సాయంకాలం ముందు మేమందరం కూడా మీరే నిజమైన దేవుడని, మీరు తప్ప వేరొక దేవుడు లేడని మా శిరములు వంచి మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, మరి ఈ ప్రాంతంలో మీ యొక్క సందేశం వినిపించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృప ధన్యతను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు. మీ సన్నిధిలో ప్రభా నిలబడి మీ దాసినటువంటి నేను వాక్యం బోధిస్తుండగా మీ తండ్రి ఆత్మ మీలో మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు అన్నటువంటి వాగ్దానం నెరవేర్చవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రభా, ఎక్కడికి వెళ్ళి నా వాక్య పరిచర్య కొరకు నేను 4 విషయాలు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను. ఈ సాయంకాలం ముందు కూడా 4 విషయాలు మీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాను. మొదటిగా ఆత్మలు రక్షింపబడాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు రక్షకుడని తమ నోటితో ఒప్పుకొని హృదయమందు ప్రభా విశ్వసించడానికి కృప చూపించండి. శబ్ద తరంగాల ద్వారా అనేకులతో మాట్లాడి ఏదో ఒక చోట మీరు ఆత్మలు రక్షించాలని వేడుకుంటున్నాం. బలహీనటువంటి విశ్వాసాన్ని బలపరచాలని, స్థిరపరచాలని వాక్యం ద్వారా ప్రార్థిస్తున్నాం. 3వదిగా, ఎందరైతే మీ కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉజ్జీవింప చేయవలసిందిగా వేడుకుంటున్నాం. 4వదిగా, కొందరు బయటికి చెప్పుకోలేరు, అనారోగ్యమైనటువంటి బంధకాల్లో ఉంటారు, రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. వాక్యం ద్వారా గొప్ప విడుదల విమోచన దయచేయాలని ప్రభా మరొకసారి ఈ యొక్క సమయాన్ని మా ప్రభా ఈ ప్రాంతం అంతటిని కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సంఘ కాపరి రెవరెండ్ డేవిడ్ రాజ్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, శాంతియుతగా పిలువబడినటువంటి యవనస్తులందరికీ, కూడి వచ్చినటువంటి ఆహ్లాతులందరికీ ఈ సాయంకాల సమయంలో విశాఖపట్నంలో నాజరీన్ మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ బైబిల్ కాలేజ్ తరపున, నాజరీన్ చర్చ్ తరపున, నా కుటుంబం తరపున తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా లోకరక్షకుడు నిజ దేవుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకందరికీ కూడా మా యొక్క పరిచర్య తరపున, అదేవిధంగా విజయనగరంలో సెయింట్స్ ప్లాటినం బాప్టిస్ట్ సంఘం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు సాయంకాలం ముందు తెలియజేస్తున్నారు. ప్రప్రథమంగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి దేవుడికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని నెలల కిందట ఇదే ప్రాంతానికి ఒక నిశ్చితార్థంలో హాజరవడానికి వచ్చాను. నేను అనుకోలేదు కొన్ని నెలల తర్వాత దేవుడి ఇక్కడికి తీసుకొని వచ్చి తన వాక్యాన్ని వినిపింప చేస్తాడని. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, కుమారుడు యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా పెద్దలు, అనుభవజ్ఞులైనటువంటి పాస్టర్ డేవిడ్ రాజ్ గారికి, వారి కుటుంబం అంతటికి కూడా నా ధన్యవాదాలు. మరి నాకంటే వయసులో చిన్నవాడు కనుక జేమ్స్ కు నా అభినందనలు, శాంతి యూత్ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నారు. సాధారణంగా ఈ వయసులో సెల్ ఫోన్లతో ఆడుకుంటాం, సినిమాలకు వెళ్తూ ఉంటాం, లేకపోతే కంప్యూటర్ల ముందు కూర్చుంటాం. అయితే దేవుని యొక్క మహాకృప మీరందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నారు. నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏమనగా, నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమనగా, చాలా మంది యవనస్తులు వస్తారు అనేటువంటి మాట విన్నాను. ఎప్పుడైతే నేను ఆ మాట విన్నానో చాలా సంతోషించాను. వాస్తవానికి నిన్న రాత్రి వరకు 11 గంటల వరకు కూడా ఖాళీ లేదు. కానీ దేవుని యొక్క మహాకృప కేవలం యవనస్తులను బట్టి సాయంకాలం మంది ఇక్కడికి వచ్చాను. ప్రారంభంలో 3 విషయాలు చెప్పిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటాను. చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఏమనుకోవద్దంటే దయచేసి నాకు ఒక విషయంలో ఒక బలహీనత ఉంది. నేను వాక్యం చెప్పినప్పుడు ఎవరు మాట్లాడినా, సెల్ ఫోన్ ఉపయోగించినా నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. అది నా భార్య అయినా, నా తల్లి అయినా, లేకపోతే నా పిల్లలైనా. కాబట్టి దయచేసి ఎవరు కూడా సెల్ ఫోన్ వాడకుండా పరిశుద్ధాత్ముడు ఈ యొక్క మైదానంలో ఉన్నాడని నమ్మి ప్రతి ఒక్కరు కూడా ప్రభువును గణపరచాలని కోరుతున్నాను. శబ్ద తరంగాల ద్వారా వాక్యం బయటికి వెళ్తుంది. మన మధ్యలో క్రైస్తవేతరులు కూడా మనల్ని గమనిస్తూ ఉండొచ్చు. ఓహో, క్రిస్మస్ అంటే వీళ్ళు ఇలా ఆడుతూ పడుతూ సెల్ ఫోన్లలో మాట్లాడుకుంటూ పండుగలు జరుపుకుంటారా అనేటువంటి అభిప్రాయం మన మీద కలగకూడదు. కానీ వాడు ఎంత గొప్పవారు, నిజంగా అందరూ కూడా దేవుడిని గణపరిచారు,
అనేటువంటి మంచి అభిప్రాయం మన మీద కలిగినప్పుడు నిజంగా మనలో వాళ్ళు దేవుని చూడగలరు. మొదటిగా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను, రెండవదిగా నా పిలుపును పంచుకుంటాను, ఆ తర్వాత నేను చేస్తున్నటువంటి పరిచర్య గురించి పంచుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఎక్కువ సమయం తీసుకొని కానీ ఈ 3 విషయాలు ప్రారంభంలో పంచుకున్న తర్వాత ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ధ్యానించుకుందాం. చిన్న మనం ఏంటంటే చాలా మంది గమనిస్తున్నారు కాబట్టి క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి వాడిని, రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు నగరానికి చెందినటువంటి వాడిని, ఒక క్రైస్తవ నామకార్థ క్రైస్తవ కుటుంబంలోనే పుట్టారు. అయితే దేవుని యొక్క మహాకృప, మా అమ్మగారు మాత్రం మంచి ప్రార్థనా పరురాలు. చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రార్థన అంటే ఏంటో నేర్పించారు. దేవుడు అనేటువంటి అవగాహన నాకు లేదు, ప్రార్థన ఎలా కూడా చేయాలో నాకు తెలియదు. అలాంటిది మా అమ్మగారు నాకు ప్రార్థన చేయాలి, చిన్నపిల్లల యొక్క ప్రార్థన దేవుడు వింటాడని మా అమ్మగారు నాకు నేర్పించారు. చిన్నప్పుడు నేను మా అక్క ఇద్దరం కూడా లోపలికి వెళ్ళి తరచు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేటువంటి వాళ్ళం. అయితే దేవుడి కోసం అంత అవగాహన లేదు. వయసులో చాలా చిన్నవాళ్ళ, 4వ తరగతి మాత్రమే చదువుతున్నాడు. కాలక్రమేణా పెద్దవాడినయ్యాను, యవనస్తునయ్యాను. 17 సంవత్సరాల వయసులో చర్చికి వెళ్ళటం మొదలు పెట్టాను. చర్చిలో కూర్చోవడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండేది కాదు. ఇందాక జేమ్స్ ఏ విధంగా చర్చిలో కూర్చోవడం నాకు ఇష్టం ఉండేది కాదు అని యథార్థంగా చెప్పాడు ఒకప్పుడు. అదేవిధంగా నేను కూడా చర్చిలో కూర్చోవడానికి ఇష్టపడేటువంటి వాడిని కాదు. బయట మాత్రమే నిలబడేటువంటి వాడిని. కేవలం ఆశీర్వాదం సమయంలో మాత్రమే చివరిలో పరిగెత్తుకుంటూ వెళ్లి పాస్టర్ గారి యొక్క ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయేటువంటి వాడు. మా అమ్మగారు మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పేటువంటి వారు, ప్రతి ఆదివారం కూడా నువ్వు చర్చికి వెళ్ళాలి అని. అయితే దేవుని బిడ్డలారా నేను ఒక అబద్ధికుణ్ణి. మా అమ్మగారికి చెప్పేటువంటి వాడిని, నేను ఈరోజు చర్చికి వెళ్ళాను, నీ ముందు ఎవరు కూర్చున్నారమ్మా, వెనక ఎవరు కూర్చున్నారో, టీతోటి ఎవరు కూర్చున్నారో అన్ని కూడా గమనించి వెళ్ళిపోయి ఆ తర్వాత మీ ముందు పలానాడు కూర్చున్నారు, వెనక పలానాడు కూర్చున్నారని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసేటువంటి వాడు. మా అమ్మగారు నమ్మేటువంటి వారు, నిజమే కదా నా ముందు వీళ్ళు కూర్చున్నారు, వెనక కూర్చున్నారు కాబట్టి నా కుమారుడు సంఘానికి వచ్చాడు, ఆరాధనకు వచ్చాడని మా అమ్మగారు మురిసిపోయేటువంటి వారు. అయితే సంవత్సరాలు అలా గడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు ఆదివారం, జాగ్రత్తగా వినండి, నేను సమయానికి ముగించేస్తాను, ఆందోళన చెందకండి. ఎందుకంటే నా పిలుపు దేవుడు 53వ సంవత్సరం, ఇప్పటికీ ఎగ్జాక్ట్లీ 30 సంవత్సరాల కిందట, ఇది 2013వ సంవత్సరం. 30 సంవత్సరాల కిందట అనగా 1983వ సంవత్సరం జూన్ నెల 12వ తారీఖున, ఆ రోజు ఆదివారం సాయంకాలం 4 గంటలకు మా యొక్క స్టాంటన్ మెమోరియల్ సంఘంలో అక్కడ యవనస్తుల కూటం జరుగుతుంది. కనీసం అంటే కూడా దాదాపు 300 మంది యవనస్తులు ప్రతి ఆదివారం కూడా వస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డ ఆ రోజు సాయంకాలం నేను యవనస్తుల కూటానికి వెళ్ళాను. నా జీవితంలో యేసు ప్రభువు లేడు, బైబిల్ ఏ రోజు కూడా పట్టుకొని నేను తిరగలేదు, అది మోసుకొని వెళ్ళడానికి కూడా చాలా సిగ్గుపడేటువంటి వారు. ఆదివారం సాయంకాలం నేను చర్చికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారి యొక్క పెద్ద కుమారుడు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కగా బోధించాడు. బోధించిన తర్వాత చర్చి నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నేను పాస్టర్ గారి యొక్క కుమారుడు ఎవరైతే మాకు యవనస్తుల కుటుంబంలో వాక్యమును బోధించాడో ఆయనతో వాదించడం మొదలు పెట్టారు. ఏమని వాదించడం మొదలు పెట్టారంటే, అన్నయ్య నాకు సిగరెట్ అలవాటు లేదు, ఏ అమ్మాయి వెంటనే పడలేదు, ఏ అమ్మాయిని నేను కామెంట్ చేయలేదు, ఒక వ్యభిచారము చేయలేదు, లేకపోతే ఖైనీలు జరదాపాలు తిరగడం నాకు ఇలాంటి అలవాటు లేదు, పెద్దగా సినిమాలు కూడా నేను చూడను, లేకపోతే ఎలాంటి వ్యసనాలు కూడా దురలవాట్లు కూడా నాకు లేవు, నేను ఎందుకు యేసుప్రభువును నమ్ముకోవాలి, ఆయన టీటోట్లర్ అని చెప్పేటువంటి వాడు. అంటే ఏ వ్యసనాలు అనేటువంటి యవనస్తున్నాయి, నేనెందుకు యేసుప్రభువును నమ్ముకోవాలి, యేసుప్రభువు అటువంటి వాడు పాపలకే కదా అవసరం, నా జీవితంలో ఇలాంటి పాపాలు నేనేం చేయలేదు, ఏ రోజు ఒక అమ్మాయిని నేను కామెంట్ చేశాను, లేకపోతే ఏ రోజు నేను సిగరెట్ కాల్చాను, ఎప్పుడు నేను మందు తాగాను, ఇలాంటి అలవాట్లు నాకు ఏమీ కూడా లేవు, యేసుప్రభువు నేను ఎందుకు అంగీకరించాలి అని వాదించడం మొదలు పెట్టారు. ఆ టైంలో పాస్టర్ గారికి ఒక కుమారుడు ఎవరైతే వాక్యం చెప్పడానికి వచ్చాడో ఆయన నాతో ఒక మాట చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, దేవుని వెరితనం మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషునికి బలము కంటే బలము కలది అనేటువంటి మాటను చెప్పాడు. దయచేసి బైబిల్ ఇప్పుడు చూడకుండా అవసరం లేదు. ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఆ మాట విన్నానో, మీరు నమ్మండి నమ్మకపోండి, చాలా పశ్చాత్తాపడ్డాను, మనసులో చాలా బాధ అనిపించింది. వెంటనే సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. నా రూమ్ లోకి వెళ్ళిపోయి నేను మోకరించి, అప్పుడు వయసు నాకు 17 సంవత్సరాలు, మోకరించి నేను చేసినటువంటి ప్రతి పాపం అది ఏదైనా సరే దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం మొదలు పెట్టారు. మీకు ఒక సందేహం రావాలి, మరి మీకు ఏ అలవాట్లు లేవంటున్నారు కదా, ఏ పాపం చేశారు అని. అయితే నా లాంటి అంత అబద్ధుడు ఆ కాలంలో ఎవరు కూడా లేరు, అవిధేయుడు ఎవరు కూడా అంతగా ఉండరేమో అనిపించింది. నా తల్లిదండ్రులకు నేను మోసం చేశాను. ఎప్పుడైతే నా పాపాలు నా తప్పులన్నీ కూడా ఒప్పుకొని ఇలా ఒప్పుకోవడం మొదలు పెట్టారు. యేసు ప్రభువా నేను పుట్టుకతోనే పాపిని, మీరు కూడా తెలుసుకోండి, ఎవరైనా ఇంకా మారుమనసు పొందకపోతే ఈ విధంగా మనం ప్రార్థించాలి రక్షణ పొందాలంటే. యేసు ప్రభువా నేను పుట్టుకతోనే పాపిని, నేను చేసిన పాపముల నిమిత్తమై శిలువ మ్రాను మీద మీరు మరణించారు, రక్తమును కార్చారు, సమాధి చేయబడి 3వ రోజు పొందుతారని తిరిగి లేచారు. కాబట్టి నా పాపములను రేపు మన్నించి క్షమించి నా హృదయంలోకి
సన్నిధిలోకి రండి, మీ రక్తం చేత నా పాపములను కడిగివేయండి అని యేసు ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో మోకరించి ఎంతో ఏడ్చుకుంటూ నేను ప్రార్థన చేశాను. నమ్మండి నమ్మకపోండి, ఎప్పుడైతే 1983 సంవత్సరం జూన్ నెల 12వ తారీఖు ఆదివారం సాయంకాలం 7 గంటలకు నా గదిలో నేను పశ్చాత్తాపడి మారుమనస్సు పొంది యేసు ప్రభు నా సొంత రక్షకునిగా ప్రభువుగా నేను అంగీకరించాను. నేను పొందినటువంటి ఆనందం అంతా ఇంతా కాదు. దాన్నే దావీదు ఏమంటాడు అనగా 51వ కీర్తనలో రక్షణానందం అని అంటాడు. దేవుని బిడ్డలారా, ముఖేష్ అంబానీ యొక్క ఇల్లు 5,520 కోట్లతో కట్టబడినటువంటి ఇల్లు. ఇంట్లో 5 మాత్రమే ఉంటారు, కానీ 600 మంది పని మనుషులు ఉంటారు. ఒకసారి ముంబైకి మేము వెళ్లి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. అప్పుడు ముఖేష్ అంబానీ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాం. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నారంటే, ఒకవేళ 5,520 కోట్ల విలువ చేసినటువంటి 27 అంతస్తుల ఉన్నటువంటి ఆ ఇల్లు నాకు ఇచ్చినా, అతని 1,00,000 కోట్ల ఆస్తి కనుక నాకు ఇచ్చినా అంత సంతోషం ఆనందం లేదు. కానీ యేసు ప్రభువు ఏ రోజైతే నా సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించానో ఆ రోజు నేను పొందినటువంటి ఆనందం అంతా ఇంత కాదు. కాబట్టి యవనస్తులారా చెబుతున్నారు, అమ్మాయిలతో తిరగడం ద్వారా మనకు ఆనందం రాదు, సిగరెట్లు కాల్చడం ద్వారా ఆనందం రాదు, సినిమాలకు తిరగడం ద్వారా ఆనందం కాదు, ఫ్రెండ్స్ తో కలిసి బయట తిరగడం ద్వారా ఎప్పటికి కూడా ఆనందం రాదు. యథార్థంగా చెప్తున్నాను, 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే అందులో ఆనందం లేదు. కానీ యేసు ప్రభువుని ఎప్పుడైతే నేను అంగీకరించానో అప్పుడే నేను నా జీవితంలో ఆనందాన్ని పొందుకున్నాను. అదే పాప క్షమాపణ, దాన్నే రక్షణానందం అని అంటారు. సో ఈ రోజు నిలబడినటువంటి నేను యేసు ప్రభువును నమ్ముకొని రక్షింపబడినటువంటి వ్యక్తిగా మీ మధ్యలో లేదా మీ ఎదుట నిలబడ్డాను. రెండవదిగా నా పిలుపు, ఏ విధంగా దేవుడు నన్ను పిలిచాడు. యవనస్తులు చాలా మంది ఉన్నారు, జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. 1987వ సంవత్సరం యూత్ ఫర్ క్రైస్ట్ అనేటువంటిది, ఇప్పుడు ఏ విధంగా మీరు శాంతి యూత్ అని పేరు పెట్టుకున్నారు, లోకల్ గా, స్థానికంగా, అంతర్జాతీయంగా దేవుని బిడ్డలారా యూత్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ కేవలం ప్రపంచంలో చాలా దేశాల్లో యవనస్తుల మధ్య మాత్రమే పరిచయం చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా కోల్కతా మహానగరంలో యవనస్తుల కొరకు ఒక ఆల్ ఇండియా యూత్ ఫెస్టివల్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ యూత్ ఫెస్టివల్ కి వచ్చారు. టోటల్ గా భారతదేశం నుండి 2,000 మంది వచ్చారు. 7 దినములు దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత జనవరి నెల 87వ సంవత్సరం 3వ తారీఖున సాయంకాలం హౌరా మెయిల్ అనేటువంటి ఆ ట్రైన్ తీసుకొని హౌరా స్టేషన్ నుంచి బయలుదేరి హైదరాబాద్ కి వస్తున్నాం. హైదరాబాద్ కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి తిరిగి మేము బస్సులో కర్నూలుకు రావాలి. 207 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ఆల్ ఇండియా యూత్ ఫెస్టివల్ కోల్కతా మహానగరానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుని మహాకృప, కర్నూలు నుండి వచ్చినటువంటి మా 7 కూడా రిజర్వేషన్ దొరికింది. కానీ 200 మందికి మాత్రం రిజర్వేషన్ దొరకలేదు. హైదరాబాద్ వాళ్ళు మేము ఎక్కి బర్త్ లో పడుకున్నాం. 200 మంది కూడా జనరల్ కంపార్ట్మెంట్స్ లో చెదిరిపోయి ఉన్నారు. అయితే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, కేవలం 3 మాత్రమే అబ్బాయిలు ఉన్నారు. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, ఎప్పుడైతే హౌరా మేలినటువంటి ఆ ట్రైన్ కటక్ భువనేశ్వర్ ప్రాంతాలు, ఒరిస్సా ప్రాంతానికి వచ్చిందో అక్కడ ఒక రౌడీ మూక ట్రైన్ లోకి వచ్చారు. రౌడీలు చాలా మంది కూడా లోపలికి వచ్చారు. వచ్చి మన తెలుగు అమ్మాయిలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద చేతులు వేయటం, గిల్లటం, గిచ్చడం మొదలు పెట్టారు. 3 మాత్రమే యవనస్తులు ఉన్నారు. వారిలో హేమంత్ కుమార్ అటువంటి యవనస్తుడు అన్నాడు, మనం కేవలం 3 మాత్రమే ఉన్నాం, అమ్మాయిలకు భద్రత కల్పించలేకపోతున్నాం. నేను ఎవరైనా వెళ్లి ఆ వెస్టిబ్యూల్ ఓపెన్ చేసింది కాబట్టి జనరల్ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళి తోడు తీసుకొని వస్తాను అమ్మాయిలకు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి వాడు అరగంట అయినా కూడా తిరిగి రాలేదు. 2 మాత్రమే అమ్మాయిలు కాపలా కాస్తూనే ఉన్నారు. అబ్బాయిలు ఆ రౌడీలు మాత్రం అమ్మాయిల మీద చేతులు వేయటం, కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. వెళ్ళినటువంటి హేమంత్ కుమార్ తిరిగి రాలేదు. ఇంకా తిరిగి రాలేదు. ఏమైంది, ఇప్పటికీ అరగంట అయిపోయింది కదా అనుకోని ట్రైన్ అంతా వెతికితే ఎక్కడ కూడా హేమంత్ కుమార్ అటువంటి యవనస్తుడు కనిపించలేదు. అయితే దేవుని మీద వాళ్ళకి అనుమానం వేసి ఇన్ని 100 మంది యవనస్తులందరూ కూడా ట్రైన్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మాకు ఎందుకు అనుమానంగా ఉంది, మా స్నేహితుడు కనిపించట్లేదు, ట్రైన్ వెనక్కి తీసుకొని వెళ్ళాలి అని అన్నారు. అలా రైల్వే రూల్స్ ఒప్పుకో వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదంటే యవనస్తులు కదా, ఉడుకు రక్తం, ఆవేశం ఎక్కువ, పట్టాల మీద పడుకుంటాం, మర్యాదగా ట్రైన్ వెళ్ళని, లేకపోతే మేము పట్టాల మీద పడుకుంటాం, మా మీద వెళ్ళని అన్నారు. గత్యంతరం లేక ట్రైన్ డ్రైవర్ వెనక్కి తీసుకొని వెళ్ళాలి. వెనక్కి వెళ్లేసరికి హేమంత్ కుమార్ అన్నటువంటి యవనస్తుడు, అతని వయసు మీ వయసే, 17-18 సంవత్సరాల వయసు మాత్రమే. అతడు రన్నింగ్ ట్రైన్ లో అనగా 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేటువంటి హౌరా మేలినటువంటి ట్రైన్ లోంచి కటక్ భువనేశ్వర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అడవిలో రాత్రిపూట పడిపోయాడు. రన్నింగ్ ట్రైన్ లోంచి పడిపోయాడు. వెనక్కి వెళ్లి చూసిన తర్వాత హేమంత్ కుమార్ నిజంగానే అడవిలో పడిపోయాడు. దేవుని యొక్క మహాకృప బ్రతికే ఉన్నాడు. కాకపోతే ఒక భయంకరమైనటువంటి విషయమే మనగా, ఒక చెయ్యి తెగిపోయి పక్కన పడింది, మిగతా శరీరం అంతా కూడా ఒకవైపు పడింది. 3 తెగిపోయారు. తెగిపోయినటువంటి ఒక చెయ్యిని ఒకరు తీసుకున్నారు, మిగతా 2 కూడా తన శరీరాన్ని మోసుకొని బ్లడ్ బ్యాంకు తీసుకొని వెళ్లారు. దురదృష్టవశాత్తు అక్కడ రక్తం దొరకలేదు. మరొక ప్రాంతానికి తీసుకొని వెళ్తుంటే ఒక చెయ్యి తెగిపోయింది. ఒక చేతితో మాత్రం గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ ఈస్ గ్రేట్, గాడ్ ఈస్ గ్రేట్, దేవుడు చాలా గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు అని చెప్పి ఆ ట్రైన్ లోనే చనిపోయాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 2 దినములు ప్రయాణం చేసి హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ కి వచ్చాం. మా ట్రైన్ హౌరా మేల్ అక్కడ ఆగింది. దావానంలో వార్త పాకిపోయింది, హేమంత్ కుమార్ రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయాడని. ఎప్పుడైతే ఈ మాట నేను విన్నానో
దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ సాక్షిగా యథార్థంగా చెబుతున్నాను. అబద్ధాలు చెప్పి మభ్య పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఏం జరిగింది రైల్వే స్టేషన్ నాంపల్లి ప్లాట్ఫామ్ లో అనగా మేము ట్రైన్ దిగిన తర్వాత దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. అనుదినము కూడా కనీసం అంటే కూడా కొన్ని వేల మంది యవనస్తులు ప్రపంచమంతటా కూడా చనిపోతున్నారు. వారి పట్ల నీ బాధ్యత ఏంటి అని దేవుడు అడిగాడు. అప్పుడు నేను అన్నాను దేవుడితో, దేవా నన్ను ఏం చేయమంటారు, నాకు ఏమీ కూడా తెలియదు కదా, సరే ఇలా మాట్లాడుతున్నా నన్ను ఏం చేయమంటారంటే నువ్వు యవనస్తుల మధ్యకి వెళ్ళి నా వాక్యం చెప్పాలి, వారి ఎదుట నువ్వు సాక్షిగా నిలబడాలి అని అన్నాడు. అప్పుడు నేను దేవుడికి చెప్పాను, నిజం చెప్తున్నాను పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో, ప్రభువా మరి నేనేమనుకోద్దండి, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో సౌలు, కొత్త నిబంధన గ్రంథంలో పౌలుగా మారిన సౌలు ఇద్దరు కూడా ఒకటే అని నేను అనుకుంటున్నాను. వాక్యంలో ఈలు కానీ ఏబిసిడీలు కానీ నాకు రావు కదా, ఏమని బోధించమంటారు, అసలు వాక్యంలో అనుభవమే లేదు, నా వయసు చాలా చిన్నది, 3 సంవత్సరాల కిందట మాత్రమే నేను యేసు ప్రభు నా సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాను, వాక్యంలో అనుభవం లేనటువంటి నన్ను మీరు ఎలాగ సేవకు పిలుస్తున్నానంటే, లేదు నువ్వు తప్పనిసరిగా రావాలి అన్నారు. ఒకవేళ మీ చిత్తం నేను సేవకు రావాలి అంటే వాక్యంలో నాకు అనుభవం లేకపోయినా తప్పనిసరిగా మీ మాటను బట్టి నేను వస్తాను అని చెప్పారు. నిజంగానే 3 సంవత్సరాలు ఎదురు చూశాను, ప్రార్థించాను. 1990 సంవత్సరం మళ్ళీ జనవరి నెల దేవుడులారా 3 సంవత్సరాల తర్వాత ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ ఐఎం తరపున మరొక యూత్ కన్వెన్షన్ జరిగితే దేవుని పిల్లల చెంచు జాతి ప్రజల మధ్య వాళ్ళు బాణాలు విసిరి ఆ కాలంలో మనుషులు చంపేవాళ్ళు, ఇప్పుడు జంతువులు చంపుతారు మా కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో. కాబట్టి అలాంటి వారి మధ్య ఎవరి సేవకు వెళ్తారు ధైర్యంగా అన్నప్పుడు నేను ఒక్కడిని లేచి ముందుకెళ్లి చెంచు జాతి ప్రజల మధ్య నల్లమల అడవుల్లో ఎక్కడైతే సెల్లులు ఇవన్నీ కూడా తిరుగుతాయో ఆ ప్రాంతానికి నేను సేవకు వెళ్తానని చెప్పి సమర్పించుకున్నాను. ఇప్పటికీ నేను సేవకు సమర్పించుకొని 23 సంవత్సరాలు పూర్తయింది. యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి 30 సంవత్సరాలు పూర్తయింది. చివరిగా 2-3 నిమిషాల్లో ఎలాంటి పరిచయం చేస్తున్నానో చెప్పి నేను ముగించేస్తాను. యూనియన్ బిబ్లికల్ సెమినరీ పూనాలో బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ 4 సంవత్సరాలు చదివాను బైబిల్ కోర్స్. ఆ తర్వాత చెన్నైలో గురుకుల్ లూథరన్ థియలాజికల్ కాలేజ్ లో 2 సంవత్సరాలు ఎంటీహెచ్ ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన గ్రంథంలో నేను రీసెర్చ్ చేశాను. 1 సంవత్సరం పూర్తిగా హెబ్రీ భాష చదివాను. దేవుని యొక్క మహాకృప, బైబిల్ హెబ్రీ గ్రీకు భాషలో రాయబడి ఉంది. ఈ 2 భాషల్లో కూడా 100కు 100 మార్కులు సంపాదించేటువంటి కృప జ్ఞానం దేవుడు నాకు అనుగ్రహించాడు. పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని దాదాపు 7 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో చదివాను. విశాఖపట్నం వచ్చాను. కల్వరి బాప్టిస్ట్ సంఘంలో 5 సంవత్సరాలు సంఘ కాపరిగా, స్టీల్ ప్లాంట్ లో సేవియర్ చర్చ్ లో 2 సంవత్సరాలు సంఘ కాపరిగా, ఇప్పుడు విజయనగరంలో కూడా 6 సంవత్సరాలుగా సంఘ కాపరిగా చేస్తున్నాను. సైమల్టేనియస్ గా విశాఖపట్నంలో కూడా నాజరీన్ మినిస్ట్రీస్ అటువంటి ఒక పరిచర్యను ప్రారంభించాను. 7 సంవత్సరాలుగా ప్రభునందు ప్రేమైన వాళ్ళారా మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాను. చివరి 2 నిమిషాల్లో మా పరిచర్య గురించి ఒక మాట మీకు తెలియచేయాలి. ప్రతి సోమవారం ఉదయం మేమందరం కూడా పేదవాళ్లకు మాంసాహారంతో కూడినటువంటి ఆహారాన్ని ఉచితంగా పంచిపెడతాం. సోమవారం మంగళవారం బైబిల్ కాలేజ్ ఉంటుంది. ఆ తర్వాత బుధవారం మాత్రం దాదాపు 2000 మంది వచ్చి మా ఆరాధనలో పాల్గొంటారు. మళ్ళీ గురువారం శుక్రవారం కూడా మా యొక్క బైబిల్ కాలేజ్ ఉంటుంది. తర్వాత శనివారం కనీసం అంటే కూడా మేము 100 మంది సువార్తకి వెళ్తాం. ఆదివారం ఉదయం 2 ఆరాధనలు విజయనగరంలో చేస్తాను, సాయంకాలం విశాఖపట్నంలో చేస్తాను. ఇదంతా కూడా కాకుండా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా ప్రతి శుక్రవారం కూడా మరి మేము ఉపవాస ప్రార్థన చేస్తాం. మంగళవారం మీరు నమ్ముతారో లేదు ఇప్పటికీ 150,000 బైబిళ్లు ఉచితంగా విశాఖపట్నంలో మేము పంచిపెట్టాం. మాకు ఎక్కడి నుంచి ఫండ్స్ రావు, ఎవరు కూడా మాకు డబ్బు పంపరు, విశ్వాసంతోనే మేము పరిచయం చేసుకుంటున్నాం. 150,000 బైబిల్ మేము పంచిపెట్టాం. ఇప్పటికీ ఇదే చేతులతో నేను కొన్ని వేల మందికి బాప్టిజం ఇచ్చి ఉంటాను. వాక్యం చెప్పిన ప్రతి చోట కూడా స్పాట్ లో యేసు ప్రభును అంగీకరించారు, ప్రభును నమ్ముకున్నారు. ఒక చోట వాక్యం చెప్తే శ్రీకాకుళం జిల్లాలో 120 మంది స్పాట్ లో యేసు ప్రభును నమ్ముకొని రాత్రి 12 గంటలకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నాగావళి నదిలో 12 గంటలకు వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. మా పరిసరలో ఆత్మలు రక్షింపబడ్డాయి. చాలా మంది దేవుని సేవకు సమర్పించుకున్నారు. వాక్యం బోధిస్తుండగా తల్లిదండ్రులు తమ పిల్లలను 35 మంది పిల్లలను ఫుల్ టైం మినిస్ట్రీకి డెడికేట్ చేశారు. ఈ విధంగా దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. కాకపోతే నేను టీవీలో రాలేను, అదొకటే తేడా. ఎందుకో దేవుడు నాకు ఆ మినిస్ట్రీ ఇవ్వలేదు. మరొక విధంగా దేవుడు చాలా బలంగా వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ సాయంకాలం మందు ఏ విధంగా రక్షణ పొందానో నా సాక్ష్యాన్ని మీతో పంచుకున్నాను. దేవుడు ఏ విధంగా నన్ను పిలిచాడో సేవకు నా పిలుపును పంచుకున్నారు. ఈ కాలంలో దేవుడు ఎలాంటి పరిచర్య జరిగిస్తున్నాడో కూడా నా పరిచయం గురించి పంచుకున్నారు. ఈ సాయంకాలం మందు ప్రభునందు ప్రియమైన వారారా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బయట ఎన్నో పండుగల్లో క్రిస్మస్ పండుగ ఒకటి అనుకుంటున్నారు. ఎప్పటి కూడా ఎన్నో పండుగల్లో క్రిస్మస్ పండుగ ఎప్పటి కూడా కానే కాదు. రెండవదిగా చాలా మందికి భారతదేశంలో ఉన్న అపోహ ఏమనగా ఎంతో మంది
మంది దేవుళ్ళు దేవతలు అమ్మలు భగవాన్లు ఉంటుండగా వారిలో యేసు ప్రభు కూడా ఒక దేవుడే అని అపోహపడుతున్నారు. ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుళ్ళలో దేవతల్లో ఒకడు ఏమాత్రం కూడా కాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఎట్లనగా ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఎంతమంది దేవుళ్ళు దేవతలు అమ్మలు భగవాన్లు తల్లులుగా పిలువబడేటువంటి వారు ఉన్నప్పటికీ కూడా దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. లేవియా కాండం ప్రకారం మీరు చదివితే ఏ పండుగలో అయితే క్రీస్తు ఉండడో అది ఎప్పటికి కూడా పండుగ కానే కాదు. కాబట్టి క్రిస్మస్ అనగా అందులో క్రీస్తు ఉన్నాడా? ఖచ్చితంగా ఆయన పవిత్రమైనటువంటి కన్యక జన్మ అందులో ఉంది కాబట్టి ఆ పండుగ అందులో ఉంది. రెండవదిగా పస్కా పండుగలో క్రీస్తు ఉన్నాడా? మన గుడ్ ఫ్రైడే అంటున్నాం, పాత నిబంధనలో అది పస్కా పండుగ, అందులో క్రీస్తు ఉన్నాడా? డెఫినెట్లీ సర్వ మానవాళి యొక్క రక్షణార్థమే యేసు ప్రభు వారు శిలువ మరణం మీద రక్తములు కార్చి చనిపోయారు కాబట్టి ఆ పండుగలో క్రీస్తున్నాడు కనుక ఆ పండుగ నిజమైనటువంటి పండుగ. ఈస్టర్ అని జరుపుకుంటున్నాం, పునరుత్థాన పండుగ. అయితే ప్రథమ ఫలముల పండుగ పాత నిబంధనలో పునరుత్థాన పండుగ. ఆ పండుగలో క్రీస్తున్నాడా? 100% ఉన్నాడు. ఎట్లగా మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఏకైక నరుడు దేవుడు ఆయనే. ఇలాంటి పండుగలు ఇశ్రాయేలు 10 జరుపుకునేటువంటి వారు. వాటిలో 3 సృష్టికి సంబంధించినటువంటి పండుగలు ఉండగా మిగతా 7 పండుగలు కూడా విమోచన పండుగలు ఉన్నాయి. మీరు చదివితే లేవియా కాండములో ప్రతి బలిలో అర్పణలో ప్రతి పండుగలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూడగలం. కాబట్టి ఈ సాయంకాలం ముందు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకొని క్రిస్మస్ పండుగ యొక్క ప్రత్యేకత కోసం నేను చెప్పట్లేదు, కానీ యేసు ప్రభు ఎంత గొప్పవాడో ఈ సాయంకాలం ముందు ఒక సందేశం మీకు అందరికీ కూడా వినిపించాలని నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు యూదులకు రాజుగా పిలువబడుతున్నారు. ఆ తర్వాత మార్కు సువార్తలో దేవుని సేవగా పిలువబడుతున్నారు, సేవకునిగా. లూకా సువార్తలో మనుష్య కుమారుడిగా యేసు ప్రభు వారు పిలువబడుతున్నారు తప్ప ఒక మనుష్యుని కుమారుడిగా మాత్రం ఆయన పిలువబడటం లేదు. హీఈస్ కాల్డ్ ఎస్ ద సన్ ఆఫ్ మ్యాన్ బట్ ఈస్ నెవర్ కాల్డ్ ఎస్ ద సన్ ఆఫ్ ఎ మ్యాన్. అంటే ఒక మనుషుని యొక్క కుమారుడని యేసు ప్రభు వారు పిలువబడలేదు, కానీ మనిషి కుమారుడిగానే పిలువబడుతున్నాడు. 4వదిగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్తలో యేసు ప్రభు వారు దేవుని కుమారుడిగా పిలువబడుతున్నారు. ఈ సాయంకాలం ముందు మీరు చాలా జాగ్రత్తగా చదివితే 2వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు మత్తయి సువార్త తెరవకండి, సమయం చాలదు, వాక్యమే బోధిస్తున్నాను వినాలని కోరుతున్నాను. అందులో ఏం రాయబడింది అనగా రామాలో అంగుళార్పు వినబడును అనేటువంటి మాటలు రాయబడ్డాయి. ఒక పరిశుద్ధమైనటువంటి కుటుంబం గురించి, హోలీ ఫ్యామిలీ గురించి మీతో పంచుకోవాలని కోరుతున్నారు. ఈ కుటుంబంలో ప్రారంభంలో ఎవరున్నారు అనగా 3 మాత్రమే ఉన్నారు. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అనగా తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, అట్ ద సేమ్ టైం కుమారులు కూడా ఉన్నారు. నా వాక్యం కేవలం ఎవరస్తులకే అయితే వీళ్ళందరికీ కూడా వాక్యం వృధా అవుతుంది. అలాగే నేను అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు. అందరికీ న్యాయం జరిగించేటువంటి విధంగా ఈ 3 కోసం చెప్పాలని నేను అనుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ క్రిస్మస్? అసలు క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నాం? అన్ఫార్చునేట్లీ ఈ రోజు వరకు కూడా మన చేతుల్లో బైబిల్ ఉండదు. చాలా మంది కూడా క్రిస్మస్ అని వస్తారు కానీ బైబిల్ తీసుకుంటారు, చర్చికి వస్తారు కానీ స్టైల్ ఒకటే నేర్చుకుంటున్నాం, పోసు కొట్టడమే నేర్చుకుంటున్నాం, కానీ దేవుని వాక్యం విషయంలో తగ్గించుకొని యేసు ప్రభు కోసం ఈ రోజు వరకు కూడా మనకు తెలియదు. రెండవదిగా బెలూన్లు అనుకుంటున్నాం, లేకపోతే ట్రీ అనుకుంటున్నాం, స్టార్ అనుకుంటున్నాం, మంచి భోజనాలు బట్టలు అనుకుంటున్నాం, ఇదే క్రిస్మస్ అనుకుంటున్నాం. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చదవండి, భగవద్గీత చదివినా సరే నేను అవతారం ఎత్తి వస్తానన్నాడు రాముడు, కానీ ఇంతవరకు కూడా రాలేదు. అవతారం ఎత్తి భూమి మీద రక్తమాంసములతో అవతారం ఎత్తినటువంటి ఏకైక దేవుడు ప్రపంచంలో మొత్తం మీరు వెతికిన ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారే అటువంటి సత్యాన్ని గ్రహించాలి. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడింది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినటువంటి మాట రాయబడి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ప్రారంభంలో అసలు వాట్ ఈస్ ఇన్కార్నేషన్, మానవ అవతారం అంటే ఏంటి, రక్తమాంసములతో ఒక దేవుడు భూమి మీదకి కిందికి దిగి రావడం అంటే ఏంటి, ఏ దేవుడు దిగొచ్చాడు? కావాలంటే సర్వే చేసుకోండి, దేవుడి పిల్లలు రీసెర్చ్ చేసుకోండి, పరిశోధనలు జరుపుకోండి. ఏ దేవుడు కూడా రక్తమాంసములతో భూమి మీదకి దిగి రాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే రక్తమాంసములతో భూమి మీదకి దిగొచ్చారు. ఎట్లనగా చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడి పిల్లల పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆత్మగా ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చరికి దేవుడు శరీరమును ధరించి వచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు పరలోకములో ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో ఇదే యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనాసీనుడై ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఇదే యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోయటానికి వచ్చారు. పాత నిబంధన గ్రంథంలో పరలోకములో నిత్యము ఆయన ఆరాధింపబడుతున్నటువంటి దేవుడని ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. అయితే భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనకు బదులుగా మన కొరకే ఆయన అవమానించబడ్డారు అనేటువంటి సత్యాన్ని గ్రహించారు. పాత నిబంధన గ్రంథంలో ఆత్మ స్వరూపుడిగా పరిశుద్ధుడిగా ఉన్నటువంటి ఆయన పరలోకములో నుండి కిందికి దిగి వచ్చి కొత్త నిబంధన గ్రంథంలో మనం చేసిన పాపముల నిమిత్తమై శాపగ్రస్తునిగా మారిపోయారు, మన కొరకు శ్రమలు అనుభవించారు. కనుక దేవుని బిడ్డలారా, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, పాత నిబంధనలో పరలోకం ఉన్నటువంటి ఆయన కొత్త నిబంధన గ్రంథంలో బికేమ్ ఎ బేబ్ ఆఫ్ బెత్లెహేమ్. బెత్లెహేమ్ లో ఒక
పసి బాలుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. అందుకని మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ తెరవడానికి సమయం చాలు, అవసరమే తర్వాత చూద్దరు కానీ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాటలు రాయబడ్డాయి. ఇదే మాట ఆది అనేటువంటి పదం ఒకవేళ అడిగితే చెప్పడానికి మరి ఎంతమంది సంకోచిస్తారు నాకు తెలియదు కానీ ఎక్కడ బైబిల్లో రాయబడి ఉంది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం గుర్తుందా అందరికీ? ఏం రాయబడింది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో? ఆది యందు దేవుడు, చెప్పాలి, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? ఆది యందు దేవుడు, ఏం రాయబడింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎప్పుడైనా ఆలోచించారా? ఆది అనేటువంటి పదం ఎవరు వాడారు? మోషే ఆదికాండంలో ఆది అనేటువంటి పదం 1వ అధ్యాయం 1వ పుస్తకం 1వ వచనంలోనే వాడుతున్నాడు. యోహాను కూడా తన సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలోనే మొదటి పదముగా ఆది యందు వాడుతున్నాడు. ఉన్నటువంటి తేడా ఎప్పుడైనా ఆలోచించారా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు అని వాడబడినటువంటి పదం దేవుని బిడ్డలారా దేని గురించి వాడబడింది అనగా దేవుడి గురించి, అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఈజ్ ద స్పిరిచువల్ క్రియేటర్ అని, ఆత్మీయ సృష్టికర్త ఆయనే అని, ఆత్మస్వరూపుడైనటువంటి సృష్టికర్త ఆయనే. కాబట్టి ఆయనకు ఆది అంతము లేదు, నిత్యత్వములో ఉన్నటువంటి వాడు అని అర్థం. అయితే మోషే రాస్తున్నాడు ఆది అనేటువంటి పదం. ఎప్పుడు రాస్తున్నాడు అనగా ఫస్ట్ క్రియేటివ్ యాక్ట్ ఆఫ్ గాడ్ అనగా దేవుడు చేసిన సృష్టి కార్యం మొట్టమొదటిది ఏమనగా వెలుగు కలుగును గాక అని అన్నాడు. వెలుగు కలిగాను అంటే ఫస్ట్ క్రియేటివ్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఆది యందు మోషే ఆది కాండంలో పదం వాడుతున్నాడు అంటే దేవుడు చేసిన సృష్టి యొక్క ప్రారంభం గురించే, ఈ లోకంలో భౌతికమైనటువంటి సృష్టి యొక్క ఆది గురించే, ప్రారంభం గురించే అక్కడ రాయబడిన తప్ప వేరే కొద్ది కానే కాదని గ్రహించాలి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎవరి గురించి ఆది యందు రాయబడిందంటే ఇక్కడ క్రియేషన్ గురించి రాయబడితే, ఎక్కడ ఆది కాండంలో సృష్టి ప్రకృతి గురించి రాయబడితే, యోహాను సువార్తలో దేవుని బిడ్డల క్రియేటర్ గురించి రాయబడింది, అంటే యేసు ప్రభువారి గురించి రాయబడింది. అయితే ఇక్కడ ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది అనేటువంటి పదం వాడబడుతుండగా ఇక్కడ మాత్రం దేని గురించి రాయబడింది? మానవుని యొక్క కాలం సమయం గురించి ఆది కాండం 1వ అధ్యాయంలో రాయబడుతుండగా, నిజంగా అన్ఫార్చునేట్లీ సంవత్సరాల తరబడి చర్చికి వెళ్తున్నాం, డాన్సులు వేస్తున్నాం, కొరియోగ్రఫీలు చేస్తున్నాం, వాయిద్యములు వాయిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ దురదృష్టవశాత్తు బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సత్యాలు మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ సాయంకాలం మందు ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, చాలా వేగముగా పరిశుద్ధమైనటువంటి కుటుంబం, హోలీ ఫ్యామిలీ ఎవరున్నారు అందులో అనగా పెళ్లి కానటువంటి ఒక యవనస్తుడైనటువంటి యోసేపు ఉన్నాడు. రెండవదిగా పెళ్లి కాకుండా కేవలం ప్రధానం మాత్రమే చేయబడినటువంటి ఒక ప్రెసెంట్ గర్ల్, ఆ తర్వాత యవనమున్నటువంటి మరియా అనేటువంటి ఆవిడ ఉంది. ఆ తర్వాత వారికి పుట్టినటువంటి ఒక కుమారుడు అనగా ఆమెకు పుట్టినటువంటి చిన్న బాబు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఈ ముగ్గురి గురించి కూడా పరిశుద్ధమైనటువంటి కుటుంబముగా, హోలీ ఫ్యామిలీగా మీతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఏ పండుగ చేసుకున్నా మనం గుర్తుంచుకోవాలి, కుటుంబంతో కలిసి పండుగ చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. కుటుంబాలుగా మీరు దేవుని సన్నిధికి వచ్చారు కాబట్టి దేవుని వాక్యాన్ని కుటుంబానికి ఉపయోగపడేటట్టుగా ఈ సాయంకాలం ముందు బోధిస్తున్నారు. ఎప్పుడు వినటువంటి విషయాలే ఈ సాయంకాలం ముందు మీరు వినబోతున్నారు. చివరిలో ఒక దృష్టాంతం జరిగినటువంటి సంఘటన చెప్తాను, యవనస్తులు మీరు వినాలని కోరుతుంటున్నారు. మొట్టమొదటిగా యోసేపు, ఇతడు ఒక యవనస్తుడు. రెండవదిగా యవనస్తురాలు ఎవరనగా మరియా. ఆ తర్వాత ఆ కుటుంబంలో పుట్టి పెద్దవాడ యవనస్తునిగా తయారయ్యాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ముగ్గురిని కూడా కలిపితే దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ హోలీ ఫ్యామిలీ, వారు పరిశుద్ధమైనటువంటి కుటుంబముగా పిలువబడుతుంటున్నారు. యోసేపు పరిస్థితి ఏంటి మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలి. గివెన్ ఎ ఛాన్స్, దేవుడు కనుక మీతో మాట్లాడి ఈ రోజు నువ్వు చదువైన తర్వాత నీ ఉద్యోగానికి వెళ్లకుండా నువ్వు రావాలి నా సేవ కంటే వీళ్ళు ఎంతమంది వస్తారో ఒకసారి ఆలోచించాలి. చెన్నైలో ఒక అతను ఉన్నాడు, ఇంజనీరింగ్ చదివాడు, అన్నిట్లో కూడా టాప్ మార్క్స్ తెచ్చుకున్నాడు, ఉన్నతమైనటువంటి మార్కులు సంపాదించాడు. దేవుడు చెప్పాడు, నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ చేశావు, నీకు చాలా మార్కులు వచ్చాయి, ఎక్కడికి వెళ్ళినా సరే నీ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తే నిన్ను పిలిచి ఉద్యోగం ఇచ్చేస్తారు, కాబట్టి నేను నిన్ను సేవకు పిలుస్తున్నాను, నువ్వు రావాలి అన్నప్పుడు ఆయన సేవకు వచ్చాడు. యవనస్తులు మీకోసమే చెబుతున్నాను. వచ్చిన తర్వాత తన దగ్గర సర్టిఫికెట్లు అన్ని కూడా చూస్తున్నాడు, అన్నింటిలో కూడా టాప్ మార్క్స్ వచ్చాయి. అంటే తన కాలేజీలోనే దాదాపు ఫస్ట్ వచ్చిన విధంగా మార్కులు సంపాదించాడు. ఎప్పుడైతే గమనించాడో, అది చూసుకున్నాడో, ఒక్కసారి ఒరిజినల్ మార్క్ లిస్ట్ అంతా కూడా చించేశాడు. ఇంజనీరింగ్ ఎందుకు చించేసావయ్యా, మొత్తం చింపేశావు, కారణం ఏంటంటే ఎప్పుడైనా నేను శోధింపబడి ఇన్ని మార్కులు, నాకు మంచి మార్కులు నాకు ఉంటే ఉద్యోగం వస్తుందేమో అని చెప్పి నేను మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతానేమో, కాబట్టి ఆ శోధన నాకు రాకూడనట్లు, మార్కులే లేకపోతే నాకు ఎవరు ఉద్యోగం ఇవ్వరు కదా, దేవుని కొరకు నేను చింపేస్తానని చెప్పి ఒరిజినల్ మార్కు లిస్టును చింపేశాడు. చింపేసి ఈ రోజు వరకు కూడా గత 20 సంవత్సరాల పై నుండి సంఘ కాపరిగానే పరిచయం చేస్తున్నాడు. యోసేపు కోసం ఒక్క మాట అర్థం అవడానికి యవనస్తులు కాబట్టి డీప్ గా వాక్యం చెప్తే మీకు అర్థం కాదని నేను అనుకుంటూ ఉన్నాను. అందుకని కొంచెం ఉపమాన రీతిగా వాక్యాన్ని బోధిస్తుంటున్నారు. యోసేపుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ప్రదానం చేసినటువంటి మరియా
గర్భవతి అయింది. ఆమె ఆత్మ వలన, నా ఆత్మ వలన ఆ గర్భవతి అయింది తప్ప వేరొక విధంగా కాదు. నువ్వు అనుకుంటున్నావు, తొందరపడుతుంటున్నావు కాబట్టి నువ్వు ఆమెను భార్యగా స్వీకరించాలని యవనస్తుడైనటువంటి వానికి చెప్పాడు. యవనస్తులు వాక్యం మీకు చెబుతుంటున్నారు. యవనములో ఉన్నాడు, పెళ్లి కాలేదంటే దాని అర్థం ఏంటి? యవనములో ఉన్నాడు అని అర్థం. తన జీవితంలో ఒక సవాలు ఎదుర్కోవాలి. అంటే ఆమెకు కాబోయేటువంటి భార్యతో ప్రదానం చేయబడింది. ప్రదానం, ఎస్పౌస్ అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో కనిపిస్తుంది. ప్రదానం మాత్రమే చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత విషయమేమనగా, ప్రదానం చేయబడిన తర్వాత అమ్మాయి అపనమ్మకంగా ఉంది అని తెలిస్తే అమ్మాయిని వదిలేసుకోవచ్చు. రెండవదిగా అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపేయచ్చు. మూడవదిగా అమ్మాయికి విడాకులు ముందుగానే, పెళ్లి కాకుండా ముందుగానే ఇచ్చేయచ్చు. అయితే ఎప్పుడైతే నాకు ప్రదానం చేయబడినటువంటి అమ్మాయి గర్భవతి అని తెలుసుకున్నాడో యోసేపు, యవనంలో ఉన్నాడు, చాలా జాగ్రత్తగా వినాలి. పెళ్ళవలేదు ఆయనకు. ఈమెను పెళ్లి చేసుకోవాలి. ఎవరిని? మరియను పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ఈమె నేను పెళ్లి చేసుకోవాలి కనుక ప్రధానం ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. కాబట్టి మరి ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు దేవుడు విషయాన్ని తెలియజేశాడు. ప్రధానం చేయబడింది కానీ నీకు పెళ్ళవలేదు, నువ్వు ఆమెను ముట్టుకోను కూడా లేదు, కానీ ఆమె గర్భము ధరించింది. ఆ గర్భము ధరించింది ఎవరో కాదు, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క కుమారునే ధరించింది. ఆమె ఏ పొరపాటు తప్పు చేయకుండా, ఎవరితో శారీరక సంబంధం కలిగి ఉండకుండా పరిశుద్ధాత్మ వలనే గర్భము ధరించింది కనుక నువ్వు ఆమెను భార్యగా స్వీకరించాలి అని దేవుడు తెలియజేశాడు. దేవుని బిడ్డ, యోసేపులో ఉన్న రెండు గొప్ప లక్షణాలు ఏమనగా, ఒకటి మొరాలిటీ అనగా నీతిమంతుడు యోసేపు. పరిశుద్ధ గ్రంథం మీరు చాలా జాగ్రత్తగా చదివితే నోవాహు నీతిమంతుడిగా పిలువబడుతున్నాడు, దానియేలు నీతిమంతుడిగా పిలువబడుతున్నాడు పాత నిబంధన గ్రంథంలో. అయితే కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఎవరు మొట్టమొదటి నీతిమంతుడు అనగా, మీలాంటి యవనములో ఉన్నటువంటి యోసేపు అనేటువంటి వాడు నీతిమంతుడు అనేది గ్రహించాలి. సో వి సీ మొరాలిటీ ఇన్ హిస్ లైఫ్. దేవుడు ఎప్పుడైతే తనతో మాట్లాడి నీ భార్య గర్భవతి అంటే ఒక కాబోయేటువంటి భార్య గర్భవతి, ప్రధానం మాత్రమే చేయబడింది. యువర్ ఫియాన్సీ, యువర్ వుడ్ బి, ప్రధానం మాత్రమే చేయబడింది. పెళ్లి ఇంకా అవ్వలేదు, నీతో కాదు కదా, ఎవరితో కూడా ఆమె తప్పు చేయలేదు. ఆమె గర్భవతిని స్వీకరించాలంటే మొరాలిటీ ఆలోచించాడు. అవును కదా, సరే దేవుడు నాతో మాట్లాడాడు కదా అని చెప్పి మొరాలిటీని చూపించాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, చాలా మందికి మొరాలిటీ ఉంటది, నీతి ఉంటది, మంచితనం ఉంటది, కానీ మర్సీ ఉండదు. అంటే దయ, కనికరము, జాలి, కరుణ, కటాక్షం ఎవరికి కూడా ఉండవు. మొరాలిటీ ఉంటది, మంచి జీవితాలు ఉంటాయి, కానీ చాలా మందికి అనగా వాళ్ళకి దయా దాక్షిణ్యాలు ఉండవు. యూనో జోసెఫ్ లో అటువంటి రెండు గొప్ప లక్షణాలు ఏమనగా, he had morality in his life and at the same time he was so merciful towards his fiancée. కాబోయేటువంటి భార్య గర్భవతి అని తెలిసినప్పటికీ కూడా ఆమె ఎందుకు దయ చూపించాడు. ఈ సాయంకాలం మందు ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమనుకోద్దండి. ఎంతమంది మనము నీతిగా, ఎంతమంది మనం మంచిగా దేవుని సన్నిధిలో కూర్చొని మొరాలిటీని దేవుని సన్నిధిలో చూపించగలుగుతున్నాం? ఒక యవనస్తునిగా పెళ్లి కాకముందు ఒక అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి, ఆమె గర్భవతి అంటే ఎవడు ఒప్పుకుంటాడండి? ఏమనుకోదండి, ఒక మాట చెప్తే కొంతమంది గుండెల్లో గురుపంలాగా గుచ్చుకుంటుందేమో, బాధపడతారేమో. కానీ ఎవరండి కాలము పెళ్లిళ్ళు కట్నాలు తీసుకోకుండా చేసుకున్న వాళ్ళు, ఆ తర్వాత పెళ్లిలో కట్నాలు ఇవ్వకుండా చేసుకున్నటువంటి వాళ్ళు, నా కొరకు త్యాగం చేయాలని చెబితే ఇంత వాక్యం తెలిసినటువంటి మనమే ఎన్నో మూఢనమ్మకాలు కలిగి ఉన్నాం, ఎన్నో కట్నాలు తీసుకుంటున్నాం, కట్నాలు ఇచ్చుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం. ఏ రోజైనా త్యాగం చేశామా? మన కుమారునికి ఒక సంబంధం వస్తుందంటే 100 సార్లు ఎంక్వైరీలు చేస్తాం. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం 50 సార్లు ఎంక్వైరీలు చేస్తాం. అన్ని కూడా తెలుసుకొని మన కులమోడా కాదా, మనోడా కాదా, అన్ని కూడా తెలుసుకొని స్తోమత ఉందా లేదా, విద్యార్హతలు ఉన్నాయా లేదా, ఏ ఉద్యోగం చేస్తున్నాడు తెలుసుకొని మరీ పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు చూసారా త్యాగం? యూనో వాట్ ఈస్ క్రిస్మస్? నన్ను అడిగితే దేవుని బిడ్డరా, 3 of them in the holy family, పరిశుద్ధ కుటుంబంలో ఉన్న ముగ్గురు కూడా, యోసేపు ఫాస్టర్ ఫాదర్ గా, పెంపుడు తండ్రిగా, మరియా సొంత తల్లిగా యేసుప్రభు వారికి, ఆ తర్వాత యేసుప్రభు వారు, ముగ్గురు కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. వాట్ ఈస్ క్రిస్మస్? ఏది క్రిస్మస్ అనుకుంటే బెలూన్లా, ట్రీలా, స్టార్లా, ఎంజాయ్మెంట్, డాన్స్ లా, కొరియోగ్రఫీలు మాత్రమేనా? ఇవెన్నో చేశాం. నిన్నటి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ మేము చేశాం. అయితే ఇదేనా క్రిస్మస్? నో, వీఆర్ గివింగ్ ఎ రాంగ్ పిక్చర్ టు పీపుల్. ఇది చేసే సంబరపడిపోతున్నాం, ఇదే క్రిస్మస్ అనుకోవాలి. ప్రభువుని ప్రేమ వల్ల దట్ ఈస్ నాట్ క్రిస్మస్. క్రిస్మస్ కు ఎన్నో అర్థాలు ఉన్నాయి, బట్ ఒరిజినల్లీ సువార్తలు చదివితే వాట్ ఈస్ క్రిస్మస్ అంటే నిజం చెప్తున్నారు, ఇట్స్ ఎ సాక్రిఫైస్ దట్ యు హావ్ టు మేక్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు చేసేటువంటి ఒక త్యాగం జీవితంలో. ఎగ్జాక్ట్ గా చెప్పండి, ఏమనుకోవద్దు. డైరెక్ట్ గా మాట్లాడితే కొంతమంది బాధపడతారు. మనం ఎంక్వైరీ చేయట్లేదా కాబోయేటువంటి కోడల కోసం, కాబోయేటువంటి అల్లుడి కోసం వాళ్ళ స్తోమత తెలుసుకోవట్లేదా? మరి యోసేపు దగ్గరికి వస్తే కాబోయేటువంటి భార్య ఆల్రెడీ ఏమైపోయింది? భార్య కావాలి, ప్రధానం మాత్రమే చేయబడింది. అయితే తన జీవితంలో తాను గర్భము ధరించింది. తప్పు చేశా? ఏమాత్రం కాదు.
కాదు, ఎవరి నుండోనా ఏమాత్రం కాదు, పరిశుద్ధాత్మ శక్తి వలన కన్యకటువంటి మరియటువంటి ఆమె గర్భము ధరిస్తే ఇప్పుడు రహస్యంగా వదిలేయాలని అనుకుంటున్నాడు. రహస్యంగా వదిలేద్దామనుకొని పడుకొని నిద్రపోతుంటే దేవుడు మొత్తం 3 సార్లు దర్శనం ఇచ్చాడు స్వప్నం ముందు. ఎవరికి? యోసేపుకు. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలనే తప్ప ఎవరి వలన కాదు. ఆమె ఏ తప్పు కూడా చేయలేదు. సమాజం ఏమంటది? ఒక గర్భము ధరించినటువంటి స్త్రీని గనక మనం చేసుకుంటే పెళ్లి ఊహించండి ఎలాగుంటది. గర్భవతి అయినటువంటి ఒక అమ్మాయి మన ఇంటికి కోడలుగా వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది ఊహించాలి మీరు ఒకసారి. పెళ్లిలో నిలబడి గర్భవతిగా నిలబడి పెళ్లి చేసుకుంటే ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అదే పరిస్థితి యోసేపు ఎదుర్కొన్నాడు. ఆలోచించాలి దేవుడుగా, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పేసరికి మారు మాట్లాడకుండా మొరాలిటీ తనలో ఉంది కనుకనే, నీతి తనలో ఉంది కనుకనే దేవుని బిడ్డలారా దేవుడు మాటకు లోపడ్డాడు. రెండవదిగా హి వాస్ సో మెర్సిఫుల్ టు దట్ పెసెంట్ గర్ల్. సమానమైనటువంటి స్త్రీ అయినా కాబోయేటువంటి భార్య అయిన మరియ పట్ల ఎంతో దయను చూపించాడు. లేవ్యాకాండం కనుక మీరు చదివితే మోషే ధర్మశాస్త్రం 631 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో, ధర్మశాస్త్రంలో టోటల్ అనమాట. అందులో ఒక ఆజ్ఞ ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు ఉంటే, ఇలా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నిజం చెప్పాలంటే మరియను రాళ్లతో కొట్టి చంపాలి. అలాంటి పరిస్థితుల్లో మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపకుండా మొజైక్ లా తెలిసినప్పుడు కూడా హి వాస్ సో మెర్సిఫుల్ టువర్డ్స్ మేరీ. మరియ పట్ల ఎంతగానో దయ చూపించి రాళ్లతో కొట్టకుండా వదిలేద్దాం అని అనుకున్నాడు. హి వాస్ సో మెర్సిఫుల్. వదిలేద్దాం అనుకున్న టైంలో దేవుడు స్వప్నమందు గబ్రియల్ దూత ద్వారా తెలియజేసిన మాట ఏంటంటే డోంట్ లీవ్ హర్ బట్ యు యాక్సెప్ట్ హర్ అన్నాడు. అలాంటి ఆవిడ నా కొడుకు నువ్వు భార్యగా స్వీకరించు. పుట్టబెట్టినటువంటి కుమారుడు నీకు కుమారుడు కాదు, కానీ నీ పెంపుడు కుమారుడిగా నా కుమారుడు పెంచాలని దేవుడు చెప్పేసరికి మారు మాట్లాడకుండా యోసేపు తన జీవితంలో గర్భవతి అయినటువంటి ప్రధానం చేయబడినటువంటి కాబోయేటువంటి భార్యను ముందుగానే గర్భవతిగా స్వీకరించాడు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సాక్రిఫైస్. హీ హ్యాడ్ మొరాలిటీ అండ్ హీ వాస్ సో మెర్సిఫుల్. అతనిలో నీతి ఉంది కాబట్టే వాక్యం విన్నాడు, దేవుడికి లోపడ్డాడు. అతనిలో దయ ఉంది కాబట్టే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపకుండా దేవుని బిడ్డలారా తన భార్యగా స్వీకరించాడు. తీసుకోండి సార్, కావాలంటే క్రైమ్ ఫ్యాక్టరల్ అనేటువంటి ఒక న్యూస్ ఛానల్లో, సోనీ న్యూస్ ఛానల్లో ఎంతమంది ఘోరంగా భార్యలను చంపుతూ ఉన్నారు. కట్నాలు తేలేదని ఎంతమంది ఘోరంగా చంపుతున్నారు. ఈ రోజు అలాంటిది క్రిస్మస్ టైంలో ఎవరు సాక్రిఫైస్ చేశారు? ఎవరైనా చేసుకుంటారా? ట్రై టు వేర్ ద షూస్ ఆఫ్ జోసెఫ్. యోసేపు స్థానంలో నిలబడి ఒకసారి ఆలోచించండి. నీ కాబోయే భార్య గర్భవతిగా నీ ఇంటికి వస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఎప్పటికీ యాక్సెప్ట్ చేయం మనం. ఎప్పుడో సంబంధం క్యాన్సల్ అంటాం. కానీ యోసేపు తన జీవితంలో దేవుడు చెప్పాడు కాబట్టి ఆమె మంచిదే స్త్రీ, దేవుడు చెప్పాడు కాబట్టి మొరాలిటీ ఉంది కనుకనే యాక్సెప్ట్ చేశాడు. రెండవదిగా దేవుని బిడ్డారా హి వాస్ సో మెర్సిఫుల్. రాళ్లతో కొట్టి చంపకుండా వదిలేశాడు. దయ చూపించి ఇద్దరిని కూడా యాక్సెప్ట్ చేశాడు. అంటే గర్భవతి కూడా తన భార్యను యాక్సెప్ట్ చేశాడు. రెండవదిగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు తన కుమారుడు కాకపోయినా దేవుడి కుమారుడు నా కాబోయే భార్య గర్భంలో జన్మిస్తున్నాడు కాబట్టి నేను అంగీకరిస్తానని చెప్పి యోసేపు నిజంగానే అంగీకరించాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించాడు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ అనే పదానికి కనీసం అంటే కూడా 8 నానార్థాలు ఉన్నాయి. 8 నానార్థాలు ఉన్నాయి బ్యూటిఫుల్ అనేటువంటి పదానికి. ఎగ్జాంపుల్ చెబుతున్నాను. క్రిస్మస్ అనగా నాట్ జస్ట్ సెలబ్రేషన్. ఐ టెల్ యూ దేర్ ఆర్ సో మెనీ మీనింగ్స్ ఫర్ క్రిస్మస్. క్రిస్మస్ అనేటువంటి పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇవి మామూలు అర్థాలు కాదు, మర్మాలతో కూడినటువంటి అర్థాలు, లోతైనటువంటి భావాలు, లోతైన ఆత్మీయ సత్యాలు క్రిస్మస్ లో ఉన్నాయి. చాలా మందికి తెలియట్లేదు. మన పాస్టర్లు మనకు అలవాటు చేశారు క్రిస్మస్ అంటే ఊరికే గెంతటం, ఎగరటం, డ్యాన్సులు చేయటం, లేకపోతే ఎంజాయ్ చేయటం, కేకులు తినటం, క్యాండిల్ వెలిగించడం, పాటలు పాడుకోవడం, బట్టలు వేసుకోవడం, తినటం, వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ క్రిస్మస్ ఇస్. ఇట్ ఈస్ ఇన్కార్నేషన్, గాడ్ బికమింగ్ మ్యాన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్పైడర్ మ్యాన్ అనేటువంటి సినిమా చాలా మంది చూసి ఉంటారు. బ్యాట్ మ్యాన్ అనేటువంటి సినిమా చాలా మంది చూసే ఉంటారు. సూపర్ మ్యాన్ అనేటువంటి సినిమా చాలా మంది చూసే ఉంటారు. ఆల్ దీస్ స్టోరీస్ ఆర్ నాట్ రియల్ స్టోరీస్, దే ఆర్ ఫిక్టిషియస్ స్టోరీస్. అవన్నీ నిజమైనటువంటి కథలు ఏమాత్రం కూడా కాదు. ఎక్కడ బ్యాట్ మ్యాన్ లేడు, ఎక్కడ స్పైడర్ మ్యాన్ లేడు, ఎక్కడ కూడా సూపర్ మ్యాన్ లేడు. ఇవన్నీ కూడా ఫిక్టిషియస్ స్టోరీసే, కల్పితమైనటువంటి కథలే. బట్ యు హ్యావ్ గాడ్ మ్యాన్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. దేవుడుగా ఉండి నరుడు అయ్యుడిన వాడు, నరుడుగా చనిపోయి దేవుడుగా లేచి పైకి వెళ్ళిపోయిన వాడు. బ్యాట్ మ్యాన్ లేడు, సూపర్ మ్యాన్ లేడు, స్పైడర్ మ్యాన్ లేడు, కానీ గాడ్ మ్యాన్ ఉన్నాడు. ఎవరా గాడ్? ఎవరు మ్యాన్ అయ్యాడంటే ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ క్రిస్మస్. రెండవదిగా దేవుడు కూడా ఇప్పుడు చెప్తుంటాను, ఎన్నో అర్థాలు ఉన్నాయి. సాక్రిఫైస్ కోసం చెబుతుంటున్నాను సాయంకాలం ముందు. క్రిస్మస్ అనగా యూ షుడ్ సాక్రిఫైస్ సంథింగ్.
యేసు ప్రభు కోసం నీ జీవితంలో త్యాగం చేయాలి. ఏం త్యాగం చేశాడో తెలుసా? కాబోయేటువంటి భార్య పెళ్లి కాకముందే గర్భవతి అని తెలిసేసరికి యాక్సెప్ట్ చేసి అంగీకరించాడు. తన జీవితంలో అదే గొప్ప సాక్రిఫైస్. సిగ్గు లేదురా యోసేపు, గర్భవతి అయినటువంటి ఆవిడ్ను నీ జీవితంలో భార్యగా చేసుకుంటున్నావా అని సమాజం అంతా కూడా దుమ్మెత్తిపోస్తుంది యోసేపు మీద. అయినప్పుడు కూడా దేవుడి మాటను గౌరవించాడు. ఆలోచించండి, ఎంతమంది మనం త్యాగం చేస్తున్నాం యేసు ప్రభు కోసం. రెండవదిగా త్వరగా మరియ కోసం ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, మరియ గురించి మీరు ఆలోచించారు. ఎవరు ఈవిడ? షీ వాజ్ ఎ ప్రెజెంట్ గర్ల్. ఒక సామాన్యమైనటువంటి ఆవిడ. బెత్లెహేము గ్రామంలోకి చెందినది. ఏ కుటుంబంలోంచి వచ్చింది? దావీదు కుటుంబంలోంచి వచ్చింది. ఏ గోత్రంలోంచి వచ్చింది? యూదా గోత్రంలోంచి మరియ వచ్చింది. దేవుడు ఏమని చెప్పాడు? సమానమైనటువంటి స్త్రీ. ప్రపంచమంతటా కూడా వెతికితే పరిశుద్ధ గ్రంథంలో 6,000 మంది పురుషులు ఉన్నారు. 6,000 మంది పురుషులు ఉంటుండగా వారిలో నీతిమంతులుగా పిలువబడినటువంటి వారిలో కొందరే ఉన్నారు. వారిలో యోసేపు ఒకడు. పరిశుద్ధ గ్రంథంలో 100కు పైగా స్త్రీలు ఉన్నారు. వారందరిలో ఒకటే ఒక మాట అడుగుతున్నారు. కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టండి, ఇది మాత్రమే కాదు, ఆ కాలంలో ప్రపంచంలో ఎంతో మంది స్త్రీలు ఉంటుండగా ఎందుకు యేసుక్రీస్తు దేవుడు మరియను మాత్రమే ఎన్నుకున్నాడు? ఒకసారి మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించండి, అలాంటి స్త్రీ కాలంలో కనిపిస్తుందా? అలాంటి సబ్మిషన్ కలిగిన స్త్రీ, అలాంటి సాక్రిఫైస్ చేయగలిగిన స్త్రీ, దేవుడికి లోబడి ఆ తర్వాత దేవుడి కొరకు త్యాగం చేసినటువంటి స్త్రీ ఈ కాలంలో కనిపిస్తుందా? దేవుడు వెతికితే కూడా ఎవరు కనిపించలేదు, మరియ మాత్రమే కనిపించింది. దేవుడు డైరెక్ట్ గా గబ్రియేలు దూతను మరియ దగ్గరికి పంపించాడు. మరియ దగ్గరికి పంపించిన తర్వాత దయాప్రాప్తురాలు నీకు శుభం. ఈ స్టోరీ అంతా కూడా తెలిసిందే. స్టోరీ పక్కన పెట్టాడు. మన క్రిస్మస్ కథ అక్కర్లేదు, మనకు సందేశము కావాలి. ఏం నేర్చుకుంటున్నాం క్రిస్మస్ టైం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు కూడా గబ్రియేలు దూతను పంపించిన తర్వాత ఏంటిది అని అడిగింది. అన్నప్పుడు నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఇది పరిశుద్ధాత్మ వలన జరగబోయేటువంటిదంటే వినాలి. ఆమె ఏమనుందో తెలుసా? నేను పురుషుని ఎరుగని దానినే ఇదా ఎలా జరుగుతుంది అని ప్రాసెస్ అడిగింది. అంటే జరిగేటువంటి ప్రక్రియ అంతా కూడా ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలాగా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐ హావ్ నెవర్ టచ్డ్ ఎ మ్యాన్. ఒక పురుషుణ్ణి నేను మోహపు చూపుతో చూడలేదు, వ్యభిచారం చేయలేదు, మనసులో కూడా ఒక పురుషుని కూడా నేను తాకలేదు, ఈవెన్ కాబోయేటువంటి నా భర్తను కూడా నేను తాకలేదు. ప్రధానం మాత్రమే జరిగింది. నేను గర్భం ఎలా ధరిస్తాను? స్త్రీ పురుషుల సంబంధం లేకుండా నేను ఎలా గర్భం ధరిస్తాను? ఐ జస్ట్ వాంట్ టు నో ద ప్రాసెస్. ఆ ప్రక్రియ ఎంత ఎలా జరుగుతుందో నాకు కావాలన్నప్పుడు దేవుడు బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరించబోతున్నావు అన్నాడు. జకరియాకు జాగ్రత్తగా వినాలి. జకరియాకు మరియకున్నటువంటి తేడా ఏంటో తెలుసా? అదే గబ్రియేలు దూత ఇలా జకరియా ధూపం వేస్తుండగా కుడివైపున నిలబడి నీ భార్య ఒక కుమారుని కనబోతుందని చెప్తే ఇది ఎలా జరుగుతుంది? ఈ వయసులో నా భార్య ముసలిదే, నేను ముసలి వాడినే, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదే, ఎలా జరుగుతుంది? స్పాట్ లో దేవుడు శిక్షించాడు. అతడు ఉన్నది మందిరంలోనే, ధూప వేదిక దగ్గర ధూపం వేస్తూ ఉన్నాడు. గబ్రియేలు దూత స్వయంగా వచ్చి కుడివైపున నిలబడి నీ కుమారుడు పుట్టబోతున్నాడు ఈ వయసులో, ఈ ముసలి ప్రాయంలో అని చెబితే దేవుని యొక్క మాట నమ్మలేదు జకరియా. దేవుల్లో ఉన్నవాడు, వాక్యం అనుభవం ఉన్నవాడు, సేవ అనుభవం ఉన్నటువంటి వాడు, పైగా పరిశుద్ధ స్థలంలో పరిచయం చేసినటువంటి ఒక యాజకుడు స్వయంగా దేవదూత పరలోకం నుండి కిందికి దిగొచ్చి చెబితే దేవుని మాట నమ్మలేదు. ఈరోజు యవనస్తులు వాక్యం మీరు వింటే సంతోషం, లేకపోతే అది నా కర్మ అనుకుంటారు. నేనే దౌర్భాగ్యుణ్ణి, నేనే దురదృష్టవంతుణ్ణి. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. మీకు అర్థమవుతూ ఉండాలి. వయసులో పెద్దవాడు, వాక్యముల అనుభవం ఉన్నవాడు, సేవల అనుభవం ఉన్నవాడు, పైగా యాజకుడు, అందులో దేవుని యొక్క మందిరంలో పరిచయం చేస్తున్నాడు. ప్రత్యక్షంగా దూత పరలోకం నుండి కిందికి దిగొచ్చి నీ కుమారుడు పుడతాడు అంటే జకరియా నమ్మలేకపోయాడు. జాగ్రత్త గ్రహించాలి. ఏ అనుభవం లేదు వాక్యములో, ఏ అనుభవం లేదు సేవలో, ఏ అనుభవం లేదు వయస్సులో. అలాంటి మరియ దగ్గరికి వచ్చి గబ్రియేలు దూత చెప్తే నువ్వు కుమారుని కంటావు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తాడంటే ఇది ఎలాగోనంటే అప్పుడు చెప్పిన తర్వాత మరియ తన హృదయంలో దాచుకుందంతా కూడా. యవనస్తులు అర్థం చేసుకుంటున్నారా? 16-17 సంవత్సరాల అమ్మాయి కేవలం ప్రధానం మాత్రమే చేయబడి పెళ్లి కాకుండా గర్భవతి అయింది అంటే ఇట్స్ ఎ సోషల్ స్టిగ్మా, సాంఘిక మచ్చ. ఏమనుకోద్దండి, మీకోసం చెప్తే మీకు కోపం వస్తుంది. మిస్ ఎక్స్ అనే అమ్మాయిని తీసుకోండి, ఎవరో ఒక అమ్మాయిని తీసుకోండి, పెళ్లి కాకముందే అమ్మాయి గర్భవతి అని తెలుసుకోండి. అసలు ఫస్ట్ మనమే ఆ అమ్మాయిని రాళ్లతో కొడతాం, మనమే అమ్మాయి గురించి చెడు ప్రచారం చేసేస్తాం. ఊహించండి జీవితంలో ఏం సాక్రిఫై చేసింది. దేవుని కుమారుడు తన గర్భంలో పుట్టబోతున్నాడు అటువంటి విషయం తెలుసుకొని మరియ చాలా సంతోషపడి దేవుని బిడ్డలారా ఖచ్చితంగా మీ దాసురాలను
నీ మాట ప్రకారమే జరుగునుగా కానీ దేవునితో చెప్పింది మరియా గబ్రియల్ దూత ద్వారా. సో దేవుడు చాలా సంతోషించాడు. ఆమె కూడా జీవితంలో ఒక సాక్రిఫైస్ చేసింది. ఆ తర్వాత వారికి పుట్టినటువంటి కుమారుడు ఎవరు అనగా తండ్రికి పుట్టలేదు కానీ తల్లి అయినటువంటి మరియకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు. ఆయన పుట్టిన తర్వాత ఆయన చేసినటువంటి సాక్రిఫైస్ ఏంటో మీరు గ్రహించాలని కోరుతున్నాను. బట్టలన్నీ తీసి పక్కన పెట్టేసి రుమాలంతా కూడా చుట్టేసి మహిమ వస్త్రాలతో లేచి యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో నుంచి బయటకు వచ్చారు. ఆలోచించారు ఎప్పుడైనా పుట్టినప్పుడు ఎందుకు పొత్తిగుడ్డలు? మన కోసం చనిపోతాడు కాబట్టి చనిపోవడానికి పుట్టాడు అని. చనిపోయినప్పుడు ఎందుకు నారబట్టలు సమాధిలో? తెలుసా మీకు? ఎహెస్కేల్ గ్రంథం చదివితే పాస్టర్ గారు కొంతమంది ఉంటే తెలుసుకోవాలి. లినెన్ క్లోత్స్ మనం వేసుకుంటాం. నార బట్టలు ఎప్పుడు వేసుకుంటామో తెలుసా? 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద యేసుప్రభు వారు జరిగిస్తుండగా యేసుప్రభు వారితో రాజులైన యాజక సమూహముగా మనం పరిచయం చేస్తున్నప్పుడు చెమట కూడా మరి పట్టకుండా లినెన్ క్లోత్స్ నార బట్టలు ధరించి 1000 ఏళ్ల పరిపాలనలో యేసుప్రభు వారితో కూడా చేస్తాం. అంటే ఈవెన్ యువర్ బాడీ షుడ్ స్వెట్, ఏమాత్రం కూడా చెమట పట్టకుండా నువ్వు పరిచయం చేయాలి. ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో భవిష్యత్తులో యేసుప్రభు కింద భూమి మీద పరిపాలన చేస్తున్నటువంటి టైంలో ఎహెస్కేల్ గ్రంథం చదివితే అర్థమవుతుంది. అంటే ఒక యాజకుడు నిరంతరం సేవ చేసేటప్పుడు నారబట్టలు ధరిస్తాడనమాట. మరి యేసుప్రభు చనిపోయినప్పుడు ఎందుకు నారబట్టలు ధరించాడంటే ఇతడు చనిపోయి తిరిగి లేచి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయబోయేటువంటి ఆ నిత్య ప్రధాన యాజకుడు ఈయనే అన్న దానికి సాదృశ్యంగా నారబట్టలు యేసుప్రభు వారికి చుట్టారు. అర్థమవుతే దేవుడికి స్తోత్రం. మీకు వాక్యం అర్థం కాకపోతే నేనే దౌర్భాగ్యుడిని మళ్ళీ ఒప్పుకుంటున్నాను. పుట్టినప్పుడు పొత్తిగుడ్డలా శవానికి చుట్టేటువంటి వారు, చనిపోయినప్పుడు మళ్ళీ పొత్తిగుడ్డలు కాకుండా నారబట్టలా అంటే అర్థమేంటి? పుట్టినప్పుడు నువ్వు చనిపోతావు, చనిపోయినప్పుడు నువ్వు తిరిగి లేచి పరలోకానికి వెళ్తావు అన్న దానికి సాదృశ్యముగా పొత్తిగుడ్డలు నారబట్టలు యేసుక్రీస్తు ప్రభు వారికి చుట్టారు. పుట్టినప్పుడు ఒకటి, చనిపోయినప్పుడు ఒకటి. ఇప్పుడు ఆ సాక్రిఫైస్ ఏమనగా చివరిలో దేవుని గారు 5-10 నిమిషాల వాక్యాన్ని ముగించబోతున్నాను. రామాలో అంగలార్పు వినబడును. రాహేలు ఏడ్చిందంట, కుమారుల కొరకు ఏడ్చిందంట, అక్కడున్న వాళ్ళు అందరూ కూడా ఏడ్చారంట. మీకు చివరిలో ఈ మాటలు కొంతమంది కోపం రావచ్చు, కానీ సత్యము సత్యమే. ఏంటా సత్యం అనగా యేసుప్రభు వారు జన్మించారు. జన్మించిన తర్వాత తూర్పు దేశం నుండి 1100 కిలోమీటర్లు దూరం, 700 మైళ్ళ దూరం నుండి ముగ్గురు జ్ఞానులు మిస్ అయిపోయినటువంటి 4వ జ్ఞాని అర్థబానని చెబుతూ ఉంటారు చాలా మంది. స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నాను. దాదాపు 300 నుంచి 600 మంది జ్ఞానులు ఒంటెల మీద 2 రకాల ఒంటెలు ఉంటాయి. ఆ ఒంటెల మీద వాళ్ళందరూ కూడా ప్రయాణమై యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అప్పటికి యేసుప్రభు బెత్లెహేములో ఆ పశువుల పాక నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానులు అంత దూరం నుంచి ప్రయాణం చేసి రావడం హేరోదు దగ్గరికి వెళ్ళారు. యూదులకు రాశిగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగితే ఆశ్చర్యపోయి, పుట్టాడా? నాకు తెలియదే, నేను రాశిగా ఉంటుండగా ఎవరు రాశిగా పుట్టడం అని విచారించి శాస్త్రులు పరిశీలన పెద్దలు పిలిపించి తరచి చూడండి వాక్యం ఏం చెబుతుందంటే వాళ్ళు వెంటనే మీకా గ్రంథం 5:2 చూస్తే యూదయ దేశపు బెత్లెహేములోనే కుమారుడు పుడతాడు అనేటువంటి మాట రాయబడితే అవునవును మీకా గ్రంథంలో ఈ ప్రవచనం రాయబడింది, యూదయ దేశం బెత్లెహేములోనే పుడతాడు అని వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. 5 మైళ్ళ దూరంలో ఉంది యెరూషలేముకు యూదయ దేశం బెత్లెహేం యేసుప్రభువు పుట్టినటువంటిది. ఏం చెప్పాడో తెలుసా? హేరోదు రాజు మీరు వెళ్లి ఆరాధించి ఏం సమాచారం తీసుకునండి, ఆ తర్వాత మీరు వెళ్లి పూజించి వచ్చిన తర్వాత నేను కూడా వెళ్లి ఆయన పూజిస్తాను, ఆరాధిస్తాను, ప్రస్తుతానికి మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేశాడు. మోసం చేశాడు. మీకు ఒక మాట సామెత హేరోదు కోసం తెలుసుకోవాలి. హేరోదు పందిగానైనా బతకచ్చు కానీ హేరోదు యొక్క కుమారుడిగా బతకడం కష్టమంట. ఒక్క సాయంకాలమే 3 కుమారులను ఒక భార్యను చంపిన దుర్మార్గుడు హేరోదు. 1 ఈవినింగ్, జస్ట్ 1 ఈవినింగ్, ఒకే ఒక సాయంకాలం 3 కుమారులను ఒక భార్యను, 10 మంది భార్యలు ఆయనకి, ఆ దుర్మార్గుడికి ఒక భార్యను 3 కుమారులను తన పదవి కోసం సింహాసనం కోసం చంపినటువంటి వాడు హేరోదు. అంత దుర్మార్గుడు ఇప్పుడు ఏం చెప్పాడో తెలుసా? ఆయన కోసం సామెత ఏంటంటే ఆడి దగ్గర పందిగానైనా బతకచ్చు కానీ కొడుకుగా మాత్రం ఆడికి పుట్టకూడదు అంటారు. అది సామెత. అంటే పందైనా సేఫ్టీ ఉంటుంది కానీ ఆడు కొడుకులకు సేఫ్టీ లేదు అని అర్థం. ఎందుకంటే అంత దుర్మార్గుడు. మీరు వెళ్ళండి, ఆరాధించి రండి, సమాచారం తెలియచేయండి, నేను కూడా వస్తాను అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి, వాక్యం అయిపోతుంది. నా కంక్లూషన్ అంతా కూడా అదే చదివించాను, ఇప్పుడు అదే చెబుతున్నాను. యేసుప్రభు ఏం చేస్తాడు మన జీవితంలోకి వస్తే? మీరు వెళ్ళండి అనేసరికి జ్ఞానులు వెళ్ళారు 100 మంది. యేసుప్రభు వారికి బంగారు సామ్రాణి బోలములు సమర్పించారు, పూజించారు, ఆరాధించారు. నక్షత్రం వాడున ఎగ్జాక్ట్ గా యేసుప్రభు ఎక్కడున్నాడో, ఇల్లు కాదు ఆయన ఉన్న చోట పైన నిలబడి ఆ నక్షత్రం అక్కడ ఆగిపోతే కిందికి చూస్తే యేసుప్రభు కనిపించాడు అక్కడ. కాబట్టి నక్షత్రం యేసుప్రభు పైన ఉంటే, కింద ఉంటే నక్షత్రం పైన ఆగింది. ప్రత్యక్ష గుడారం కింద ఉంటే షెకినా మేఘం పైన ఉండేది. షెకినా మేఘం కిందికి దిగొచ్చిందంటే యెహోవా దేవుడు కిందికి దిగొచ్చి మాట్లాడేటువంటి వాడు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా నక్షత్రం పైన ఆగింది,
కింద ఇదిగో మహిమ అతి పరిశుద్ధ స్థలమనే ఆ గర్భంలోంచి బయటకు వచ్చి మహిమ స్థానంలో మనుషుడిగా యేసుప్రభు వారు పుట్టారు. పైన నక్షత్రం ఉంది. వాళ్ళందరూ కూడా నక్షత్రం ఆగిపోతే ఓహో ఇతడే ఆ బాలుడు అని చెప్పి దగ్గరకు వచ్చి బంగారు గోళమును సమర్పించి వాళ్ళు ఆరాధించి పూజించారు. వెంటనే మళ్ళీ దూత ద్వారా వాళ్ళు తెలియచేయబడి వర్తమానం ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వేరే దారిన వెళ్ళిపోండి, హేరో దగ్గరికి వెళ్ళదని దేవుడు తెలియజేస్తే వాళ్ళు వేరే మార్గం వల్ల మళ్ళీ బబులోను దేశానికి 1100 కిలోమీటర్ల దూరం వాళ్ళందరూ కూడా ప్రయాణమే వెళ్ళిపోయారు. జ్ఞానులు నాకు మోసం చేస్తారని హేరోదు తెలుసుకొని మండిపడి కోప్పడి వెంటనే 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా చంపేయండి అని ఒక డిగ్రీ పాస్ చేశాడు, ఒక శాసనాన్ని పంపించాడు. 2 సంవత్సరాల్లో పిల్లలను చంపమని. ఇప్పుడు మీరు వినాలని కోరుతుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఏం జరిగింది? పుట్టినప్పుడు షెపర్డ్స్ అందరూ కూడా పరిగెట్టుకుంటూ ఇలాగా స్ట్రీట్స్ లోకి వచ్చారు. వాట్ హ్యాపెండ్? ఆ షెపర్డ్స్ అందరూ కూడా వీధుల్లోకి వచ్చి యేసుప్రభుని చూచి తర్వాత ఆయన జన్మ గురించి ప్రచురించుకుంటూ దేవుని చూస్తూ వెళ్ళిపోతే, ఇప్పుడు జ్ఞానులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత షెపర్డ్ స్థానంలోకి సోల్జర్స్ వచ్చేశారు. జాగ్రత్తగా గ్రహించారు. రెండవదిగా, ఓ లిటిల్ టౌన్ ఆఫ్ బెత్లెహేమ్ హౌ స్టిల్ వి సీ ది లైట్ అనేటువంటి ఒక పాట ఉంది ఇంగ్లీష్ లో. ఇప్పుడు బెత్లెహేమ్ లయింగ్ హస్ బికమ్ బెత్లెహేమ్ క్రయింగ్. ఎంతో ప్రశాంతంగా యేసుప్రభు నిద్రిస్తుండగా బెత్లెహేమ్ గ్రామంలో నెమ్మది సమాధానముతో బెత్లెహేమ్ ఇప్పుడు ఏడుస్తుంది. వై? మూడవదిగా దేవుని బిడ్డలారా, ఏం జరిగిందనగా పీస్ ఆన్ ఎర్త్, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. పీస్ ఆన్ ఎర్త్ పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? స్వర్డ్స్ వచ్చేసాయి, ఖడ్గాలు వచ్చేసాయి. తల్లి బిడ్డ పడుకున్నారు, లేకపోతే తల్లిదండ్రి మధ్యలో బిడ్డను పడుకోబెట్టుకుంటే వచ్చి పొడి చేయటం, తీసుకొని వెళ్ళటం, చంపేయటం. 2 సంవత్సరాల్లోపు పిల్లలను 100 మందిని బెత్లెహేము గ్రామంలో చంపేశారు. యేసు ప్రభు భూమి మీదకి రావటంతో ఏం జరిగిందనగా డివిజన్ అనేది జరిగింది. అనగా ఎడబాటు, వేరుపాటు అనేటువంటిది జరిగింది. వేరుపరచబడ్డారు. ఎవరు వేరుపరచబడ్డారు? కుటుంబంలో నుంచి పిల్లలు వేరుపరచబడ్డారు. ఆ తర్వాత శాంతి సమాధానం పోయి ఖడ్గాలు వచ్చేసాయి, షెపర్డ్స్ పోయి సోల్జర్స్ వచ్చేసారు. అంటే వాళ్ళందరూ కూడా ఈ గొర్రెల కాపర్లు పోయి వారి యొక్క స్థానంలో ఎవరు వచ్చారు పరిగెట్టుకుంటూ చంపడానికి అంటే సైనికులందరూ కూడా వచ్చేసారు. ఎంత భయంకరం! ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో నాకు తెలియదు కానీ చాలా భారంతో ప్రార్థించి మీకు వాక్యం చెబుతున్నాను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో క్రిస్మస్ ఒక డివిజన్ తీసుకొని రావాలి. ఇట్ షుడ్ సెపరేట్ యూ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. క్రిస్మస్ నీ జీవితంలో స్నేహితులను వేరు చేయాలి. క్రిస్మస్ షుడ్ సెపరేట్ యూ ఫ్రమ్ యువర్ ఫ్లెష్. నీ శరీరంలోంచి క్రిస్మస్ నిన్ను వేరు చేయాలి. బాగా గుర్తుంచుకో, శరీరాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోతావు, నరకానికి వెళ్తావు. క్రిస్మస్ అనేది ఒక డివిజన్. నువ్వు వేరుపరచబడాలి. యేసు ప్రభు యొక్క జన్మ తల్లిదండ్రులను పిల్లలను వేరుపరిచాను. యేసు ప్రభు యొక్క జన్మ అటు గొర్రెల కాపరులను పంపించేసి వారి స్థానంలో సైనికులను తెచ్చేసింది. యేసు ప్రభు యొక్క జన్మ పుట్టినప్పుడు సంతోషం సమాధానం ఉంది కానీ కొద్దిసేపట్లో భయంకరమైనటువంటి ఆర్తనాదాలు, పెడబొబ్బులు, ఏడుపులు బెత్లెహేములో అంతా కూడా వినిపించాయి. 2 సంవత్సరాల్లోపు పిల్లలను దాక్షిణ్యంగా కత్తులతో పొడిచి చంపేశారు. హేరోదు యొక్క ఆజ్ఞ ప్రకారం సైనికులందరూ కూడా. క్రిస్మస్ ఇస్ ఎ డివిజన్. ఇప్పుడే అందుకే రాయబడింది, రామాలో అంగలార్పు వినబడను, రామాలో అంగలార్పు వినబడను. చివరిగా దేవుని బిడ్డల ఒక దృష్టాంతం, నిజంగా జరిగినటువంటి దృష్టాంతం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించారు. 30 సంవత్సరాలు ఇంట్లోనే ఉండి, మందసం 30 సంవత్సరాల వయసులో మోయాలి కాబట్టి ఇంట్లోనే ఉండి పరిచయం చేసి, ఆ పరిచయం చేయడానికి 30 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు. చివరి 3.5 సంవత్సరాలు మన కొరకు పరిచయం చేసి యేసుప్రభువారు శిలోమ్రాణి మీద చనిపోయారు. సమాధి చేయబడి 3వ రోజు పునరుత్థానుడై తిరిగి లేచి యేసుప్రభువారు వెళ్ళిపోయారు. 40 దినములు భూమి మీద ఉండి తర్వాత పైకి లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బేబ్ ఆఫ్ బెత్లెహేమ్, బేబ్ ఆఫ్ బెత్లెహేమ్, బేబ్ ఆఫ్ బెత్లెహేమ్, బెత్లెహేములో ఒక శిశువు పుట్టాడు, దేవుని కుమారుడు పుట్టాడని అప్పుడు చాలా చోట్ల అంతా కూడా, ప్రాంతం అంతా కూడా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా దేవాలయంలో పాకిపోయింది. యేసు ప్రభు యొక్క జన్మ, ఆయన మరణం, పునరుత్థానం, ఆరోహణం అంతా కూడా. ఆ మొదటి శతాబ్దంలో 1st సెంచరీలో చివరి మాట మీరు వినాలని కోరుతున్నారు. 1st సెంచరీలో హేడ్రియన్ అనేటువంటి రోమా చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. హేడ్రియన్ అనేటువంటి రోమన్ ఎంపరర్ వాజ్ రూలింగ్. ఆయన పరిపాలిస్తుండగా ఈ ఇన్వేడెడ్ వార్ అగైన్స్ క్రిస్టియన్స్, క్రైస్తవుల మీద ఒక యుద్ధం చేశాడు. ఎలాంటి క్రైస్తవుల మీద? యేసు ప్రభువే నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు రక్షకుడు లేడు అని స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి యేసు ప్రభువును నమ్మినటువంటి విశ్వాసుల మీద దాడి చేయించాడు. అందరూ కూడా ఎక్కడున్నారో తెలుసా? వింటున్నారు యవనస్తులు? 40 మంది యవనములో ఉన్నటువంటి వారు, యేసు ప్రభువును అంగీకరించిన వారు ఇలాంటి స్థలములో కూడుకొని మోకాళ్ళేసి అందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ హేడ్రియన్ అనేటువంటి రోమా చక్రవర్తి కొంతమంది సైనికులను చేతిలో బల్లాలు పెట్టి పంపించాడు. ఈటలు బల్లాలు పెట్టి పంపించి, ఏ చర్చిలో అయితే వాళ్ళు ఆరాధన చేసుకుంటున్నారో, ఏ దేవుని సన్నిధిలో అయితే ఆరాధన చేసుకుంటున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత
రోమా చక్రవర్తి అయినటువంటి హేడ్రియాన్ ద్వారా కలిగిన ఆజ్ఞ ఏమనగా, ఎవడు కూడా యేసు ప్రభుని ఆరాధించడానికి వీల్లేదు. మీరు గనక ఆరాధిస్తే మిమ్మల్ని నార్థన్ ఇటలీ దేశంలో ఉన్నటువంటి ఉత్తర భాగాన ఒక సరస్సు ఉంది, లేక్ ఉంది. అది వింటర్ సీజన్. ఇదే వింటర్ సీజన్ మనకి ఇప్పుడు. ఈ చలికాలం శీతాకాలం. అది శీతాకాలానికి వింటర్ సీజన్ లో మొత్తం సరస్సు అంతా కూడా నీళ్లన్నీ కూడా ఎండిపోలేదు. నీళ్లంతా కూడా విపరీతమైనటువంటి చలికి 0 degrees కు వెళ్లిపోయి ఇంకా -, degrees లోకి వెళ్లిపోయింది. కాబట్టి ఆ చలికి మొత్తం కూడా అది గట్టిపోయింది సరస్సు అంతా కూడా. లేక్ ఈస్ ఫ్రోజన్, వాటర్ ఈస్ ఫ్రోజన్, సో యూ ఫ్రీజ్ దేర్. కాబట్టి అక్కడికి వెళ్ళాలి. మీరు కనుక యేసు ప్రభుని నమ్ముకోకపోతే, వదిలేకపోతే నలుగురిని కూడా తీసుకుని వెళ్ళి ఆ లేక్ మీద, ఐస్ మీద మేము పడేస్తాం. మీరు ఫ్రీజ్ అయిపోయి అంటిల్ యువర్ టీత్ ఆర్ చాటరింగ్, యువర్ నీస్ ఆర్ నాకింగ్, మీ మోకాలు గడగడగా వణుకొని కొట్టుకునేంత వరకు, మీ పళ్ళు అని చలికి వణికిపోయి కొట్టుకొని చచ్చిపోయేంత వరకు మేము అక్కడే ఉంటాం, బయట ఆ సరస్సు బయట. మీరు లోపల చలికి ఐస్ గడ్డ మీద వణుకుతూ చచ్చిపోవాలి. మీ 40 మందిలో ఎవడైనా సరే యేసు ప్రభు దేవుడు కాదు అంటే వాడిని మేము వదిలేస్తాం, ఆడు బయటికి వచ్చి బతకచ్చు. లేకపోతే 40 మంది కూడా ఫ్రిడ్జ్ కంటే భయంకరమైనటువంటి, ఏసీ కంటే భయంకరమైనటువంటి ఆ ఫ్రోజన్ ఐస్ లో, గడ్డగట్టువంటి ఐస్ మీద, ఆ సరస్సు మీద మీరు ఉండి చనిపోవాలని చెప్పారు. 40 మంది ఏం చెప్పారో తెలుసా? ఇట్ ఈస్ బెటర్ టు సఫర్ 1 night, ఫ్రీజ్ ఇన్ ద నైట్. ఒక్క రాత్రి యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఐస్ గడ్డ మీద వణుకుతూ చచ్చిపోవడమే మేలు, నిత్యము నరకములో అగ్నిగుండములో కాలే కంటే అన్నారు. తెలుసా? యవనస్తులు యేసు ప్రభు నమ్ముకోకుండా మనం చచ్చిపోతే నరకానికి వెళ్తాం. నిత్యము నరకమైనటువంటి అగ్నిగుండంలో మండుతూ చచ్చే కంటే, నిత్యము నరకమైనటువంటి అగ్నిగుండంలో కాలుతూ ఉండే కంటే, ఒక్క రాత్రి ఐస్ గడ్డ మీద పడిపోయి వణికిపోయి యేసు ప్రభు కోసం చచ్చిపోవడం మేలు అని అన్నారు. సరేరా, మీ కర్మ మీకు ఎంత ఉందా, యేసు ప్రభు మీద వెళ్ళండి అని చెప్పి 40 మందిని కూడా నార్థన్ ఇటలీలో ఉన్నటువంటి హేడ్రియన్ ఎంపరర్ ఆధ్వర్యంలో ఈ సోల్జర్స్ అందరూ కూడా తీసుకుని వెళ్ళి 40 మందిని ఆ రాత్రి అంతా కూడా లేక్ మీద వదిలేశారు. ఆ లేక్ అంతా కూడా గడ్డగట్టింది, ఐస్ గడ్డగట్టింది, చలికి వణికిపోతున్నారు. దర్ టీత్ వేర్ ప్యాట్రిక్, ఆ పళ్ళ కుట్టుకుంటున్నాయి చలికి, మోకాళ్ళు ఇలా వణికిపోయి కొట్టుకుంటున్నాయి, గజ్జి వణికిపోతున్నారు చలికి. ఎందుకంటే ఐస్ గడ్డ మీద ఆ సరస్సు అంతా కూడా ఐస్ గడ్డ కట్టిపోయింది, దాని మీద ఉన్నారు. వాళ్ళు పాడేటువంటి పాట మీరు వింటే ఆశ్చర్యపోతారు. యాక్చువల్ గా వాళ్ళు తెచ్చి పడేసింది ఎవరు పడేశారు? వాళ్ళను సైనికులు పడేశారు, సోల్జర్స్. యు నో వాట్ దే వర్ సింగింగ్? ఏమని పాట పాడుతున్నారు తెలుసా? 40 brave soldiers for Christ, 40 brave soldiers for Christ, యేసుతోటి విగాను పోదమా. ఆ పాట ఎప్పుడైనా విన్నారా? అలాంటి పాట అన్నమాట. 40 brave soldiers for Christ, 40 brave soldiers for Christ. క్రీస్తు కొరకు 40 మంది ధైర్యము గల సైనికులం మేము అనే, రక్షణ సైన్యములటువంటి సైనికులం మేము అని పాట పాడుతూ ఉన్నారు. చలికి వణికిపోతున్నారు, పళ్ళు కొట్టుకుంటున్నాయి, మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి, గచ్చ వణికిపోతున్నారు. బయట నిలబడ్డారు, లేక్ బయట, నీళ్ల బయట నిలబడ్డారు. చెప్తున్నారు సైనికులు, టెంప్ట్ చేస్తున్నారు. ఎందుకురా? వణికిపోయి పళ్ళు కొట్టుకుంటున్నాయి, మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి, వణికిపోతున్నారు. చలికి వణికిపోయి చివరికి ఫ్రీజ్ అయిపోయి మీరు కూడా గడ్డగట్టి చచ్చిపోతారు. యేసు ప్రభును తృణీకరించి దూషించి బయటికి వచ్చేయండి అని చెప్పాడు. లేదు 40 soldiers for Christ, 40 brave soldiers for Christ అని పాట పాడుతున్నారు తప్ప ఎవడు కూడా యేసు ప్రభును వదులుకోవట్లేదు. మళ్ళీ బయట నుంచి సోల్జర్స్ చెప్తున్నారు, ఎందుకు అనవసరంగా గడ్డగట్టిపోతారు, యేసు ప్రభును వదిలేయండి, మా చక్రవర్తి మిమ్మల్ని బతికిస్తాడు, యేసు ప్రభును వదిలేయండి, ఆ చలికి గడ్డగట్టిపోయి మీరు చచ్చిపోకుండా బయటికి వచ్చేస్తే బతుకుతారు కదా, వచ్చేయండి అంటే 40 brave soldiers for Christ అని పాడుతూ ఉండగా ఒకడు పరిగెట్టుకుంటూ బయటికి వచ్చేసాడు. వచ్చేసి ఏమన్నాడంటే, జీసస్ ఈజ్ నాట్ క్రైస్ట్, ఈజ్ నాట్ మై గాడ్ అన్నాడు. యేసు ప్రభు నా దేవుడు కాదు, నా రక్షకుడు కాదు, నాకు బతకాలనుంది, నేను మాత్రం ఈ చలిలో ఆయన కోసం నేను చావు నన్ను బయటకు వచ్చేసాను. అప్పుడు 40 మందిలో ఎంతమంది మిగిలారు? ఐస్ గడ్డలో ఎంతమంది మిగిలారు? 39 మంది మిగిలారు. 39 people. వాళ్ళందరూ యేసు ప్రభు కోసం ఉన్నట్లా లేనట్లా? ఎస్ సార్ నో, ఉన్నట్లే. ఒకడు మాత్రమే బయటికి వచ్చాడు. అంటే ఒకడు ఎలాగొచ్చాడు బయటికి? నాకు యేసు ప్రభు వద్దు, నేను ఈ చలిలో చావను, నేను కూడా గడ్డగట్టిపోను ఐస్కు, నాకు బతకాలని ఆశ ఉంది, నేను యేసు ప్రభు కోసం చావనని బయటికి వచ్చాడు. 39 మంది ఇప్పుడు ఏం పాట పాడతారు? 40 brave soldiers for Christ అని పాడతారా? ఎందుకు పాడరు? నన్ను నవ్వటానికి చెప్పట్లేదు, సంథింగ్ వెరీ సీరియస్. ఎందుకు పాడరు? 40 మందిలో ఒకడు బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడేం పాడుతున్నారు తెలుసా? 39 brave soldiers for Christ, 39 brave soldiers for Christ అని పాడుతున్నారు. అంటే వాళ్ళ తెగింపు, సమర్పణ, త్యాగము తగ్గలేదు. ఒకడు బయటికి వెళ్ళిపోయిన నిరుత్సాహపడలేదు. 39 brave soldiers for Christ, 39 brave soldiers for Christ అంటే నో అని అన్నాడు ఒకడు. నో, నాట్ 39, 40 brave soldiers for Christ అని మరొకడు పాడాడు. ఊహించండి ఎవరై ఉంటారు?
మీకు అర్థమైనట్లేదు. 40 మంది ఐస్ గడ్డ కట్టినటువంటి దాని మీద పాడుతున్నారండి, మేము 40 మంది యేసుప్రభు కోసం ఉన్నటువంటి సైనికులము అని. చచ్చిపోతారా బయటికి రండి అంటే ఒకడు భయపడిపోయి నాకు యేసుప్రభు దేవుడు కాదు, నాకు వద్దు యేసుప్రభు, నాకు బతక మీద ఆశ ఉందని చెప్పి ఒకడు బయటికి వచ్చాడు. ఎంతమంది ఉన్నారండి లోపల? 39 మంది ఉన్నారు. వెరీ గుడ్, 39 ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం పాట పాడారు? 39 బ్రేవ్ సోల్జర్స్ ఫర్ క్రైస్ట్ అని పాడారు. 39 కూడా క్రీస్తు కొరకు మేము సైనికులమే అంటే ఒకడు నో 40 బ్రేవ్ సోల్జర్స్ అని అన్నాడు గట్టిగా. ఎవరు వెళ్ళింటారు? సైనికుల్లో ఒకడు మారి లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ బయట ఉన్నటువంటి సైనికుల్లో ఒకడు మారి లోపలికి వెళ్ళిపోయి వాడు యేసు ప్రభును తృణీకరిస్తే తృణీకరించాడేమో కానీ ఈ 39 యేసు ప్రభు పట్ల ఉన్న సమర్పణ, త్యాగం, ప్రేమను నేను చూసి సైనికునిగా చంపడానికి వచ్చినప్పుడు నేను వీళ్ళలో ఉన్న త్యాగము, సమర్పణ చూసి నేను మారు మనసు పొందాను. నాట్ 39 బ్రేవ్ సోల్జర్స్, 40 బ్రేవ్ సోల్జర్స్. వాడు పోతే పోయాడు, వాడి స్థానంలో అన్యుడిగా సైనికుడిగా నేనున్నాను, యేసు ప్రభు కోసం నేను చచ్చిపోతానని చెప్పి సైనికుడు కూడా ముందుకు వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. క్రిస్మస్ అనగా త్యాగం చేయాలి, డివిజన్ ఉండాలి. నువ్వు వేరుపరచబడాలి, లోకంలోంచి, శరీరంలోంచి వేరుపరచబడాలి, క్రీస్తు కొరకు త్యాగం చేయాలి. యోసేపు అనేటువంటి యవనస్తుడు త్యాగం చేశాడు. మరియా అనేటువంటి యవనస్తురాలు యేసు ప్రభు కోసం, దేవుడి కోసం త్యాగం చేసింది. అసలు యేసు ప్రభువే వీళ్ళిద్దరి కంటే కాదు, మిగతా దేవుళ్ళు దేవతలందరికంటే గొప్ప త్యాగం చేసి మన కొరకు ఈ లోకంలో పుట్టడమే గొప్ప త్యాగం. శిలువ మ్రాణు మీద మరణించి సమాధి చేయబడి 3వ రోజు పునరుత్థానుడై తిరిగి లేచాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నేను వేడుకుంటున్నాను, ఈ వాక్యము గ్రహించేటువంటి శక్తి దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. వన్స్ అగైన్ నా కుటుంబం తరపున నాజరీన్ మినిస్ట్రీస్, నాజరీన్ బైబిల్ కాలేజ్, నాజరీన్ చర్చ్, విజయనగరంలో సిమ్స్ ప్లాటినం బాప్టిస్ట్ సంఘం తరపున మీకందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఫెలిస్ నవిడాడ్, ఫెలిస్ నేటల్, ఫెలిసిడాడ్, షవా ముబారక్, బాన్ పాస్కో, మెరీ క్రిస్మస్. క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవా, మీ పాదాలకు స్తోత్రాలు. ఈ రాత్రికాలం యవనస్తులను ఉద్దేశించి మీ వాక్యం బోధించడానికి, ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. ఎంతమంది విన్నారో నాకు తెలియదు. కొంతమంది బయట ఉండి మాట్లాడుకుంటున్నారు, మీ సన్నిధిని ఖాతరు చేయలేదు. కొంతమంది మాత్రం ప్రభా చాలా మంది ఇక్కడ కూర్చొని మీ యొక్క వాక్యాన్ని విన్నారు. ఎవరైతే విన్నారో వాక్యం ఫలించినట్లు మీరు వారి జీవితంలో దీవించాలని, మేము కూడా బ్రేవ్ సోల్జర్స్ వలె మీ కొరకు త్యాగము చేయడానికి, లోకంలోంచి వేరు పరచబడటానికి, నిజమైనటువంటి క్రిస్మస్ జరుపుకోవడానికి మీ కృప చూపించండి. చివరిగా నా ప్రార్థన, ఎందరికి నిజంగా ఎంతమంది యవనస్తులకు వాక్యం అర్థమైందో నాకు తెలియదు కానీ నిజంగానే వారి జీవితంలో మీ కొరకు ఒక అర్థసహితమైన, త్యాగపూరితమైనటువంటి క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి మీ కృప చూపించాలని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.